37వ అధ్యాయము 18-28. ఫస్ట్ ఏంటిదంటే క్షమించుట. మరి మనం క్షమిస్తే మనకి ఏం బెనిఫిట్ ఉంటాయి, దేవుడు ఏమిస్తాడు? క్షమించుట ఆత్మ సంగో చెప్తారా మాట చెవిగల వాడు వినని కాక దేవుడు సెలవిస్తాడు. ఒక్కడి మటుకు నేను చెప్పగలుగుతాను, కొన్ని సంవత్సరాలు రాని ప్రశ్నకు జవాబు ఈ రోజున ఆరంభమైంది. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ఆయన రాజదండం నీ యొద్ద నుండి తొలగిపోదు. మూడోది ఏంటంటే, మీ అందరి మీద నీతి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము. నీతి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము. ఏం జరుగుతుందంటే, ఒకటి నీతి వర్షం వచ్చినప్పుడు, నీతి వర్షం అనేది ఈ రీతిగా ఉండాలి, ఇది చేయాలి, దేవుడు గుణాలు, దేవుడు చిత్తము, దేవుడి గుణం చెప్పి మనం నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఏ విధంగా నడిపిస్తాము? ట్యూషన్, స్కూల్, క్రమక్రమంగా. అలాగే దేవుడు చెప్తుందంటే ఆత్మ సైకో చెప్తారు వాళ్ళ శ్రీవాడు. ఒక నీతి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షంతో పాటు ఆత్మ కుమ్మరింపు. మీకు ఆత్మ కుమ్మరింపు అంటే నీతి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షం వచ్చే ముందు నీకు ఏం జరగాల? ఆత్మ కుమ్మరింపు. నీకు ఆత్మ కుమ్మరింపు జరిగితే నీటి వర్షం వస్తుంది, తొలకరి వర్షం, కడవరి వర్షం. ఈ నీటి వర్షం ద్వారా, తొలకరి వర్షం ద్వారా, కడవరి వర్షం ద్వారా ఏం జరగబోతుందంటే, కొంతమంది బలాన్ని వేస్తారు. కొంతమంది చూడండి, కొంచెం మనము ఉదాహరణకు కొంచెం బలహీనం పడిపోయినప్పుడు గట్టిగా నిలబడతాం కదా. నీటి వర్షం ద్వారా, తొలకరి వర్షం ద్వారా, కడవరి వర్షం ద్వారా కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా అంటే ఈ విధంగా ఇలా లేస్తారు. ఇదొక యాత్ర, ఇదొక యాత్ర. ఈ రెండు మార్గాలు, ఈ రెండు సందర్భాలు దేవుడు చెప్తాను. ఈ రెండు అనుభవాలు. కొంతమంది ఇలా లేస్తారు అన్నమాట, దేవుడు మీకు బలాన్ని ఇవ్వబోతుంది. కొంతమంది అలా లేస్తారు. వినడానికి వచ్చేవాళ్ళు కానీ వాడు వినడు కాక. ఆన్లైన్ గెట్ రెడీ, దేవుడు సెలవిస్తాడు. సరే, దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది క్షమించుట. చూద్దాం. ఈ వాక్యం బోధించిన తర్వాత నీ వాక్యంలో ప్రార్థిస్తున్నాను, ఇది చెప్పే జ్ఞానం నాకు కావాలి ప్రభా. ఇది చెప్పిన నీ బోధించిన తర్వాత నీ బిడ్డలు ఏదో అయినట్టు కాదు, వాళ్ళకు గ్రహింపు మనసు. ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్తాడు? మనము విడుదల చూసే కాలం వచ్చింది. మనము సమస్త సముకుడు వేలు జరుగుతాయి. ఈ రోజున నీకు ద్వారాలు తెరబడుతున్నాయి. ఎక్కడ ఓడిపోయినా నాకు తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైనా ఒక మర్మం చెబితే పరలోక రాజ్యం నుండి ఒక ప్రత్యక్షత నీకు రిలీజ్ చేసిన దేవుడు అది నెరవేర్చడానికి బద్దుడై ఉంటాడట. చూడండి, ఏ సమస్యను సరే, ఏ బాధను సరే, ఎక్కడ కృంగిపోయి ఎక్కడ ఓడిపోయింది జరగది నువ్వు అనుకుంటున్నావో, దేవుడు నీతి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షం ఇస్తాడు. ఇక్కడ కొంతమందికి తొలకరి వర్షం వస్తుంది. నీతి వర్షం అంటే ఏంటిది? దేవుడు చెప్తాడు, మీరు క్షమించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఒకటి ప్రేమ. ఇది నీతి వర్షం సబ్జెక్ట్. ఇప్పుడు తొలకరి వర్షము ఇలా లేస్తారు, కింది పక్షరాజులు ఇలా లేస్తారు కదా. కడవరి వర్షం ఏంటిది? ఆ విధంగా ఆత్మ సంగతి చెప్తారా వాడు చెవికల వాటిని కదా. ఒక్కటి మట్టుకు నేను చెప్తున్నాను, ఈ రోజున మీ జీవితంలో దేవుడు నీతి సూర్యుడు దయించబోతున్నాడు. నీ అడుగుతున్న దర్శనం కలిగి అడుగుతున్నాను. ఈ 2వ వాగ్దానం ఏంటిది? విడువను ఎడబాయను. అంటే విడువను ఎడబాయను అంటే ఆయన నామం ధరించుకున్న ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు తెలుసు. ఎక్కడ ఏ బిడ్డలు ఫలించలేదో నాకు తెలియదు, ఏ దర్శనం ఆగిపోయిందో, ఏ ద్వారం మూసుకుపోయిందో నాకు తెలియదు. ఈ రోజున నేను కార్యము చేయగా త్రిప్పగలవాడు ఎవడు? దేవుడు నీ పట్ల ఏ అద్భుతం చేయబోతున్నాడో రద్దుపరచగలవాడు ఎవడు అని చెప్తాను. ఈ రోజున మనము, ఈ రోజు నేను కూడా దేవుడు సెలవిస్తాడు, మనందరము ఒక క్రొవ్విన దూడల వల్ల మనకు గంతులేమైపోతున్నమాట. దేవుడు సంఘాన్ని సెలవిస్తాడు, నేను విడువను ఎడబాయను. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. ఆదికాండము 37వ అధ్యాయము 18.
ఆదికాండము 37:18 చూడండి, ఒక ఉపమానము. ఒక స్త్రీ తప్పు చేస్తే అనేకులు రాళ్ళు తీసి రువ్వుతారు, ఇసిరేస్తారు, రాళ్ళతో కొట్టాలి, చంపేయాలని రాళ్ళు తీసుకుని కొడతారు. యేసు ప్రభువు వారు ఏం చేస్తారంటే నేల మీద రాత రాస్తాడు. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మాటికి ఇబ్బంది పెట్టిన అవసరం లేదు. దేవుడు నిన్ను క్షమించినట్టు నువ్వు క్షమించేసాయి, దేవుడు నిన్ను ప్రేమించినట్టు ప్రేమించేసాయి. ఈ రోజున మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. ఈ రోజు మీ అందరికీ ఎక్కడ ఫలించలేదో నాకు తెలియదు. ఈ రోజు మీ యాత్ర ఆరంభమవుతుంది. నీ ఆరోగ్యం కుదురు పడుతుంది, ద్వారాలు తెరపడతాయి. ఆత్మ సంగతి చెప్తారు మన చెవికి వాడు వినడు కాక. సరే చూద్దాం, చదవండి. ఆదికాండము 37:18. దురాలోచన అనడం, అందరూ అనడము దురాలోచన అంటే ఇక్కడ ఎవరు వస్తున్నాగా అనుకుంటారు అన్నదమ్ములు? యేసు. అవునా కదా? ఆత్మ సంగతి చెప్తున్న మన చెవికి వాడు వినడు కాక. ఇక్కడ చూసుకుంటే ఒక మాట అంటాను, ఒక 10వ వచనం క్లియర్గా ఉంటుంది. అందుకు ఆ తమ్ముడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతకు వెళుదాము రాండి చెప్పుకుంటూ వింటినని చెప్పాను. అప్పుడు యేసప్పు తన సహోదరు కోసము వెళ్ళి దోతలో వాళ్ళని కనుగొనేను. అంటే వెతుకుతాడు, నా అన్నలు ఏమైపోయిండు అని వెతుకుతాడు. తండ్రి పంపించాడు చిన్న కుమార్ని, అరే మీ అన్నదమ్ముల సమాచారము తెలుసుక రండి అని చిన్న కుమార్ని పంపించిండు, తమ్మిని పంపించిండు. అక్కడ పంపించినప్పుడు 18 ఏమంటాడు, అతడు వస్తుండగానే అతడు దగ్గరకు రాకమునుపు, అంటే దగ్గర రాకమునుపు అనేది కొంచెం సమీపంగా ఉన్నాడు. ఉదాహరణ ఇలాంత దూరం ఉన్నాడు అనుకోరాదు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారట, అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి ఇక్కడ ఏమంటాడు, దూరం నుండి చూచి అతన్ని చంపడకు దురాలోచన చేసింది. మరి ఈ రోజున నీ కుళ్ళు బుద్ధ, నీ ఆశ్రయన, నీ జలస, స్వార్థమా, మీకు మంచిగా ఉంటున్నావా, లోపల కల్ముషం నిండుకొని ఉంటున్నావా? అంటే ఇక్కడ ఏమంటాడు, దూరం నుండి చూచి చంపడకు ఏం ప్లాన్ చేస్తున్నాడా? దురాలోచన. అంటే ఈ వాక్రూపంగా పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తాడు, ఎవరిని క్షమించలేకపోతున్నావు? కోపము, ద్వేషము, గర్వము, అసూయ, జలసి. చూడు ఉపమాన పరిశుద్ధాత్మ చెప్పండి. అందరూ ఇంద్ర సినిమా చూస్తుంది కదా, ఇంద్ర సినిమా. అబ్రాము ఇది బ్రాహ్మణ కొంతమంది ఉంటారు కదా, నగలు తీసుకొని నువ్వు కళ్ళు మూసుకో నీ డబుల్ అయితే అని చెప్పినప్పుడు ఒక మూల కట్టుకొని వాళ్ళు వేస్తే బంగారం వీళ్ళు తీసుకొని రాలిస్తారు కదా. వీళ్ళు అలాగే బయటకు వచ్చి వాళ్ళు సొమ్ములు పోయిన వాళ్ళు బాధపడతారు, దంపతులు బాధపడుతుంటే అక్కడ వీళ్ళు పంచుకుంటారు, నీకు నాకు, నీకు నాకు అని. హలో అవునా కదా? అంటే దీని మనకి ఏం నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు? నీ కుళ్ళు బుద్ధి వద్దు, దాన్ని సరి సమానంగా చెయ్యి, నేను ఆశీర్వదిస్తానంటూ చెప్పాను. రమేష్ ఆత్మ సంగతి చెప్తున్న వాడు మిగిలిన వాడు వినుడిగాక. ఇక్కడ చంపుటకు దురాలోచన చేస్తున్నట్ట. అంటే ఇక్కడ ఏమంటాడు, ఏదో రూపంగా నేను ఇబ్బంది కలుగుతాను, నీకు ఏదొక సమస్య. మరి ఈ రోజున మళ్ళీ ఎలాంటి అనుభవం మనం ఉన్నాము ఈ రోజున? ఇక్కడ 18 చూస్తే ఇక్కడ ఏమంటాడు, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూసి అతను చంపడకు ఏ ఆలోచన చేసేలాట? దురాలోచన. అంటే మీదికి మంచిగా మాట్లాడుతున్నావు, తుణికరింపబడుతున్నావా, వెలవైపడుతున్నావా, నిందించబడుతున్నావా, గాయపరచబడుతున్నావా, ఇక నా లైఫ్ వేస్ట్, నీ ఎవరికైనా బతకాలంటున్నావా? ఆత్మ సంగతి చెప్తున్న మన మిగిలిన వాడు వినుడి కాక. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఫలము ఫలించాలి. మీకు మధ్యలో ఉంటావు, లోపల తిట్టుకుంటావు, ఎవరు తిట్టుడు నీకు ఒక తన్నుకుండా వస్తుంది. నీ తిట్టగా నీకు కడుపు ఆగదు. నీకు తిట్టడం ముఖ్యము, ఆ తిట్టడం ద్వారా ఏం కోల్పోతున్నావో తెలియదు. ఆత్మ సంగతి చెప్తున్న మన మిగిలిన వాడు వినుడి కాక. దానికి ఇంకా సపోర్టు
ఏయ్ తంతే బోరుగా బలగాలట. అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? దురాలోచన. దేని విషయంలో నీకు దురాలోచన వచ్చేస్తుంది? అది ఎవరి సరుకు? అపవాది సరుకు. అవునా కదా? అపవాది సరుకు ఏంటిది? భయము. నువ్వు భయపడే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నావు. జాగ్రత్త, దేవుడు చెప్తాను. ఎవరి మీద నువ్వు కపట పన్నాలు పడుతున్నావు ఈ రోజున? ఎవరు ద్వేషిస్తున్నావు? అంటే దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నువ్వు ఇలా ఉండొద్దు బిడ్డ, ఇది నా గుణమో కాదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనకి వినబడుతున్నాయి. ఒక దగ్గర ఏమంటాడు? నా చెవులు మందం కాలే, నా చెయ్యి కురుస కాలేదు. అంటే ఏంది? ఈ రోజున కొంతమంది దేవుడు చెప్తాడు, నా చెవులు మందం కాలే అంటే నువ్వు చెక్ చేసుకో, నీ ఆత్మయాత్రలో ఇక్కడ పడిపోయినవో. కోపమా? ఎవరు నా ఇంటికి రావద్దు, వాళ్ళు నా ఇంట్లో అడుగు పెడితే నీ బయట ఉంటా, వాళ్ళకి నీ అన్నం వండి పెట్టను. ఆత్మ సంఘం చెప్తారు, వాళ్ళ చెవికి వాడు వినడు కాక. అందుకే దేవుడు సరిపిస్తాడు. ఇక్కడ ఏమంటుందంటే ఎవరిని క్షమించలేకపోతున్నావు. దురాలోచన. సరే 19 చదవండి. దేవుణ్ణి కళ ఇచ్చిన, దర్శనం ఇచ్చిన ఆ చంపే వ్యక్తి పుడతాడా? పుట్టడు. ఇక్కడ ఏమంటాడు? వీళ్ళు తమ్ముడు దగ్గర రాకమునిపే వీడిని చంపుదాము అని దురాలోచన చేస్తున్నట. అంటే ఇక్కడ ఏమంటుందంటే, ఎవరైనా సరే ఒక మాట మాట్లాడితే ఆ మాట నిజమా అబద్ధమా తెలుసుకోక ఈ నిజమా అనుకొని తొందరపడి ఆ వ్యక్తిని తిట్టేస్తాం, ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాం. అవునా కదా? తెలియనప్పుడు ఏం చేస్తాం? అదని కొంచెము. అందుకే దేవుడు ఏమంటాడు? నీకు ఆలోచనకర్తలు చెప్పవారు ఉండడా, నీకు అనేకులు ఉండడా, క్షేమకరం కావాలా. దేవక్తి లేని ఎడల ప్రజలు నశించరు. దేవక్తి దర్శనము. నీకు దర్శనం ఉండాలి. ఎవరి సరే ఏదైనా నీకు మాట చెప్తే దేవుడికి తీసుకురావాలి. ప్రభు ఇది నిజమా అబద్ధం నువ్వు చెప్పయ్యా. దాని విషయం నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దాని విషయం నువ్వు మాట్లాడాలి. అంత మించి నువ్వు మూడవది ఏది మాట్లాడద్దు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిటి వారు వినడు గాక. దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ప్రభున ప్రార్థన సెలవిచ్చిన వాక్కు. మరి ఇక్కడ 19 ఏమంటాడు? వారు ఇదిగో ఈ కలలు కనివాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారవేసి దుష్టమూర్గంలో వీడిని తినివేసినట్టు చెప్తాము. అంటే కలలు కనివాడు వస్తుండు, వీడిని చంపి దుష్టమూర్గంలో తినేవని చెప్పి గుంటలో పడేద్దాము. అంటే ఇక్కడ ఏమంటాడు? కలగనివాడు. ఈ రోజు దేని విషయం కలగంటున్నావు? స్వస్థ పొందుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా, జాబు రావాలన్నా, వివాహం జరగాలన్నా, నీ గర్వఫలమా? ఏదో ఒక అందరికి ఒక దర్శనం, ఒక వాగ్దానం ఉంటుంది, ఏదో ఒక కళ ఉంటుంది, ఇది నీ పొందుకోవాలని. ఇక్కడ ఏమంటాడు? ఆత్మ సంఘం చెప్తున్న వాడు చిరిగిన వాడు వినడు కాక. వాడు ఇదిగో ఈ కళ గలవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్టమూర్ఖములు వీళ్ళ. అంటే కొంతమంది వీళ్ళు అనుకున్నది వీళ్ళకి జరగద్దు. నీ నష్టపోయినా సరే, నీ సావన సత్త కానీ వానికి అది చెందొద్దు. ఆత్మ సంఘం చెప్తారు వాడు చెవికల వాడు విండిగాక. అంటే ఈ కళ గలవాడు ఏమైపోతాడో చూద్దాం అనుకుంటాను. ఈ రోజున దేవుడు ఏ బిడ్డలకైతే ఏదైతే చేస్తానని చెబుతున్నాడో, ఏ దర్శనం ఇచ్చినా తెలియదు. ఈ రోజున దేవుడు ఎవరైతే ఈ మాటలు వింటుల్లో, దేవుడు మీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. నేను అంధకారం మందు కూర్చున్నా యెహోవాకు వెలుగులెక్కబోతున్నాడు. ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున ఒక మాట ఇక్కడ ఏమంటుందంటే, ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు, వీడిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలు పారవేసి దుష్టమూర్ఖులను తిరివేసి చెప్పుదాము. కొంతమంది కోపంతో ద్వేషంతో వాళ్ళకి వచ్చేది అడ్డుకుంటారు. ఏదో ఒక పెళ్లి సంబంధం వస్తే దాని 4 మాటలు అబద్ధాలు చెప్పి పెళ్లి సంబంధం రాకుండా చేస్తారు. ఇట్లా లేరా జనాలు? ఉన్నారు. ఏదో ఒక రీతిగా అనుకోండి.
భార్య భర్తలు సంతోషంగా ఉంటే అరే వీళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోక ఏదో ఒక పుల్ల పెడతారు. వాళ్ళు తిట్టుకోవడం, గొడవపడడం, అరే వీడి పనులు బాగా వస్తున్నాయి, పనులు రాకుండా ఏదో ఒకటి చేయాలి, వీని గురించి ఏదో బ్యాడ్గా చెప్పాలి, నాతో ఎవరు మాట్లాడతలేరు అందరు వాళ్ళతో మాట్లాడతాను, ఏదో ఒకటి చెప్పాలి, బ్యాడ్ చేయాలి. ఆత్మ సంఘం చెప్తారు వాళ్ళ చెవిగా వాడు వినడు కాక. అందుకంటే ఈ రోజున ఇదిగో ఈ కళలు కనవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ నుండి గుండెలు పారవేసి దుర్సమూర్గం తిరివేసినని చెప్తాము. అప్పుడు వీడి కళ ఏమాగులో చూద్దాము రానని ఒకరితో మాట్లాడుకునేది. 21వ వచనం. అంటే ఇక్కడ రూబేను ఏం చేస్తాడు? రూబేను అంటే అన్నదమ్ములలో ఒక వ్యక్తి. ఇక్కడ రూబేను వీళ్ళెంత సంఖ్య ఎంత? 12 మంది కదా. 12 మందిలో ఈ ఒక వ్యక్తి ఒకసారి 7వ నెంబరు 5వ నెంబరు మొదటి నెంబరు కావచ్చు. ఏసపు అయితే కడసరి వాడు. కానీ ఇక్కడ ఏమంటుండంటే ఈ 11 మందిలో ఒకటికి దేవునితో సహవాసం ఉన్నది, ఎంతో కొంత అవగాహన ఉన్నది, జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇక్కడ రూబేను ఏమంటాడు? ఆ మాట విని, ఏ మాట విని? యేసప్పును చంపేద్దామని దురాలోచన. అప్పుడు రూబేను ఇది ఏమంటాడు? ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి, ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారిని చేతిలో పడకుండా వాడిని విడిపించాను. ఒక్కొక్కసారి నువ్వు చెప్పాలి, అరే బాబు తెలియక మాట్లాడుతున్నావు, జాగ్రత్త, ఆ వ్యక్తిని తిరస్కరించొద్దు, అది ఎంత వచ్చినా సరే నీ 3 భాగాలు చేస్తాను. ఎవరు నీ రెచ్చగొట్టినా, నేను తిరస్కరించి అవమానపరిచినా, నీ దినమెల్లా నీకు చెడ్డగా మాట్లాడినా, నువ్వు విన్నా సరే, వేటలు వచ్చి చెప్పినా సరే, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. యేసయ్య ఏమంటావు ప్రభా? మౌనం ఉండు, దేవుడు మాట్లాడదాక మాట వాళ్ళకి జవాబు ఇయ్యద్దు. ఈ రూబేను జర జ్ఞానం కలిగిన వ్యక్తి. అరే మనము వాడిని చంపరాదు, వాడిని చంపి ఎందుకు మనం నష్టం తెచ్చుకుందాము, ఎందుకు నష్టపరుచుకుందాం మనం అంటే? ఒక వ్యక్తిని తిట్టినా అసహించుకున్నా మనం ఏం చేయాలా? క్షమించమని అడగాలన్నట. ఇది నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా నన్ను క్షమించయ్యా. ఇక నా భర్తనన్నా, నా భార్యనన్నా, నా అత్తమామలన్నా, నా కోడలన్నా, మనవరాలన్నా, నా బాంబర్దినన్నా, ఎవరినైనా సరే ఏమనంటే నాకు క్షమించాను అడగాలట. ఆత్మ సంగతి చెప్తా వాడు చెవికి వాడండి కాక. ఈ 21వ వచనం చూస్తే రూబేను ఆ మాట విని మనము వాడిని చంపరాదు, వాడిని తిట్టరాదు, వాడిని ఏం చేయరాదు, ఎవరిని మనమే ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దూరం నుండి వాడిని చూచి వీళ్ళతో ఏం దేవిని చంపేద్దాం ఒక తలంపు ఉంటే, రూబేను ఏమంటాడు? వాడిని చంపరాదని చెప్పి వాడి చేతిలో పడకుండా వాడిని అతన్ని ఏం చేశాడట? విడిపించిందట. నువ్వు కొంతమందికి నువ్వు సమాధానం చెప్పాలి, ఓదార్చాలి. అది కరెక్ట్ కాదురా నాయన, మనం ఏమనద్దు, క్షమాపణ కలిగి ఉండాలంటే. వాళ్ళు ఏమనుకొని ఆత్మ సంగతి చెప్తారా వాడు చెవిని వాడు వినడు కాక. దేవుడు సెలవిస్తాడు. మొన్న రీసెంట్గా కొంతమంది ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండగా పాస్టర్ వచ్చి నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మాట జారకంటాను. నేను జారలేదు, ఓకే చూద్దాం, దేవుడు గుర్తు చేస్తాను, ఓకే డన్. వాళ్ళు చాలా పచ్చగా పడతారు. రీసెంట్గానే నీ ఆలోచిస్తా ఏదైనా సరే అది నా చెవులు నీ మౌనంగా ఉంటా. పరిశుద్ధాత్మ ఏమంటావు ప్రభా? అందరూ అనుకుంటే మౌనంగా ఉన్నాడు, ఇంత చేతగానే వాడు. లేదు, దేని దగ్గర నుంచి వింటున్నా నేను. అంతలో వచ్చేసి నువ్వేమనకు, పాస్టమ్మ చెప్పేస్తుంది, ఏమనకు, ఓకే డన్, మంచిది. ఇక రూబేను ఏమంటాడు? చంపరాదు. ఎందుకు కొంత వీళ్ళు కాపాడతాం లేదా? ఎవరైనా సరే నీ ఆత్మ జీవితంలో ఎవరైనా సరే నువ్వు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా నువ్వు చూస్తున్నా ఎవరైనా గొడవపడుతున్నా, తిడుతున్నా, అరే బాబు ఇలా చేయదానాల మనం, అదే విషయమైనా సరే ఆత్మ సంగతి చెప్తారా మన దగ్గర వాడు వినడు కాక. సరే మరి 22వ వచనం. అంటే అతని రక్తము చిందించదు, అతను ఏం చేయొద్దు, తండ్రికి అప్పగించండి లేదా గుండెలు పడేయండి. ఏంటంటే పొరుగుతో నువ్వు సమాధానం పడంతే సెలవిస్తాను.
ఆ కోపమా, ఆవేశమా, గర్వమా, అసూయ, జలస, స్వార్థమా? నీ చిల్లి గవ్వియను వానికి. నో, ఇస్తే రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యం కలిగి బతుకుతో భూమి మీద. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నలుగురున్నర సగభాగం చేయండి. అందుకే దేవుడు శ్రమిస్తాడు ఇక్కడ. రూబేన్ ఆ మాట విని వాడిని చంపరాదని చెప్పి వారి చేతులు పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేన్ అతని తండ్రి అతన్ని అప్పగించడానికి వారి చేతులు పడకుండా అతన్ని విడిపించదలిసి రక్తం చిందింపకుండా అతనికి ఏ హాని చేయక అడిలో ఉన్న ఈ గుంటలో అతను పడదురుడని చెప్పాను. ఏమన్నా ఇప్పుడే నువ్వు సమాధాన పడు. ఆ ద్వారం వేయక మునిపే, ఆ కరువు రాక మునిపే, అనారోగ్య సమస్య రాక మునిపే యోబులు క్లియర్గా చెప్తాడు. మధ్యవర్తి గురించి ఒక మధ్యవర్తికి చెప్తానట, పాతాళానికి పాతాళానికి పోకుండా మధ్యవర్తి గురించి చెప్తే ఆ మాట విని మధ్యవర్తి విషయంలో దేని వైపు తిరిగి పశ్చాత్తాప పడితే పాతాళానికి పోకుండా విడిపిస్తారట. అవునా కాదా? చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మీ అక్కకు ఫోన్ చేసి ఎవరైతే కోపం తెచ్చుకులో క్షమించమని చెప్పేసి, రక్తం ఎలా పెరిగితో చూడు. నువ్వే ఆత్మ సంగతి చెప్తున్న వాడు వినడు కాక. నువ్వే కత్తి తీసుకొని పొడవడం అవసరం లేదు. మాట మార్చాలు ద్వారాన్ని మూసుకుపోతాయి. ఏం చేయాలి అర్థం కాదు నీకు. ఆత్మ సంగతి చెప్తున్న వాడు వినడు కాక. ఎన్నోసార్లు ఆ స్వరాజమైన ప్రార్థన సాయి చెప్పిన ఫోన్ చేసినప్పుడు ప్రార్థన సాయి ఉన్నప్పుడు చెప్పేది, అన్నా వద్దు ఇచ్చేయి. ఆ దేవుడు మనకు విధేయత చూపించిన దంపతులు ఈరోజు ఎంత కొంత క్షేమంగా ఉన్నాడు. అవునా కదా? ఆత్మ సంగతి చెప్తారా వాడు వినడు కాక. ఇది చాలా ముఖ్యము. చాలా ముఖ్యం మనకిది. అందుకే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మరి రూబేన్ ఏం చేస్తాడు? మనం చంపదు, వాళ్ళ రక్తము మనం చిందించొద్దు. అక్కడ తండ్రికి అప్పగించిన గుండెలు పడేయండి అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైనా సరే ఎవరైనా అసహించుకుంటే ఒక సభలో పలుకొద్దు, గొడవ పెట్టుకోదు, నీ హృదయం లేదంటే కల్మిషం ఉండొద్దు, మీకు మంచి మాటల లోపల తిట్టుకుని ఉండొద్దు. ఆత్మ సంగతి చెప్తారు వాడు వినడు కాక. అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున. సరే, 23 వచ్చింది అవ్వడమ్మా. 23 వచ్చింది కదండి. ఆదికాండం 37:23. బలవంతంగా పడేస్తారు. ఇది ఎక్కడ న్యాయమండి? రక్త సంబంధం కదా. అవునా కదా? 12 మంది అన్నదమ్ములు నిలుడు అంగి తీసివేసి బలవంతంగా గుండ్రలు పడేసినట. కొంతమంది ఆకలితో అలవాటిస్తుండగా చూస్తూగా ఉంటాం, కానీ ఇంత అన్నం పెట్టలేదు, పలకరించలేం ప్రేమతో. ఏదో ఒక ఇబ్బంది పెడతాం మనం, బాధపడతాంటే పక్క నవ్వుతాం. ఇదొక నేత్రానందం మనకు. ఆత్మ సంగతి చెప్తారు వాడు వినడు కాక. అందుకంటే ఈరోజు బలవంతంగా తీసుకొచ్చి గుంటలో పడేసినట. చదవండి 24 చదవండి. అంటే వాళ్ళకి ఆదాయం లేదు, ద్వారం మూసుకుపోయినాయి. మరి యేసుకు పడిన గుండెలో నీళ్ళు ఇవ్వట. ఈ రోజున నువ్వే అవసరంలో ఉన్నావు, నీకు శక్తి మించింది ఏదో ఒక సహాయం చేయి. ఎలిషామంటాడు తెలుసా, మన మాటికి శత్రులతో పోరాడకుండా వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళు తిరిగి వెళ్తారు అంటారు. అవునా కదా? భోజనం పెడితే వాళ్ళు తిరిగి వచ్చిందా శత్రువు? రాలే. అంటే సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఆత్మ సంగతి చెప్తారు వాడు వినడు కాక. నామకార్థంగా ఉండద్దు, అవసరం కొద్ది ఉండద్దు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు మనం శుద్ధులు చేయమన్నప్పుడు మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహాలు కనపరచుకోమని చెప్పినప్పుడు తిరిగి వెళుతుండగానే స్వస్థ పొందుకున్నారు. అలా ఒక్క వ్యక్తి వెనక తిరిగి వచ్చిండు. 9 మంది వచ్చిలా రాలే. ఈ 9 మంది ఎక్కడ అడుగుతాడు దేవుడు? దాని అర్థమైంది, నువ్వు దేవుని దగ్గర ఒక సహాయం పొందుకున్న తర్వాత నువ్వు మర్చిపోవద్దు, ఉన్నత కలిగి ఉండాలి. అవునా కదా?
ఆత్మ సంఘం చెప్తున్న వాడు చెవికి వాడు వినడు గాక. దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ప్రభున ప్రార్థన సెలవిచ్చిన వాక్కు ఒక మాట ఇక్కడ ఏమంటుందంటే, సరే 25 వచ్చిన చదవడం. యూదా ఒకే ఒక సెంటిమెంట్ మాట్లాడతాడు. రూబెను అడ్డుపడ్డాడు. యూదా ఏం చేస్తాడు? వాడిని చంపి, యూదా అంటాడు, మన సహోదరుని చంపి మనము మరణం దాచిపెట్టినందువల్ల మనకి ఏ ప్రయోజనము? ఒకరి సొత్తు పట్టుకుంటే దేవుడికి ఇష్టమా? ఇష్టమా? ఆయనకు సురసుర కలుతుందట. ఒకరి సొత్తు పట్టుకోవడము రహస్యం అంటాడు. నాకు నచ్చదంటాడు దేవుడు. ఆత్మ సంఘం చెప్తున్న వాడు చెవికి వాడు వినడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. మరి యూదా ఏమంటాడంటే, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువల్ల మనకి ఏమి ప్రయోజనము? ఆత్మ సంఘం చెప్తున్న వాడు చెవికి వాడు వినడు గాక. నీతిగుండా మీకు సాధ్యమైనంత వరకు లంచాలు తీసుకోకండి, అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి, నీకు కలిగినట్టుగా తృప్తిపడండి. ఒకళ్ళ నీకు వచ్చే ఆదాయంలో నువ్వు అన్నెసరీ వల్ల నీకు వచ్చే ఆదాయం వల్ల యేసయ్యను ఒక స్నేహితుడిగా చేసుకోండి. ఒకరి తిండి వదిలిపెట్టిపోతే, ఒకరి అన్నెసరీని వదిలిపెడితే అన్ని ద్వారాలు మూసుకుపోయినా సరే కానీ పరలోకమందు నీకు ద్వారం తెలిసి సత్యమైన ధనాన్ని ఎక్కిస్తాడంట దేవుడు. ఆత్మ సంఘం చెప్తారు వాళ్ళ చెవిని వాడు వినిగాక. సరే చూద్దాం. ఇప్పుడు రెండోది ఏంటిది? రాజదండం. ఆత్మ సంఘం చెప్తారు వాళ్ళ చెవిని వాడు వినిగాక. సరే ఇక్కడ ఏం చెప్తుందంటే, యూదా వాళ్ళను అడ్డుపడతాడు ఇక్కడ. సరే మరి అతను ఏం చేసిలు? ఒక 5 మితినిలైన వర్తకులకు ఒక వెండికి 25 తులముల వెండికి అతన్ని అమ్మేసిలట. ఒక అగ్గిత్తు కలిపండి. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఎవరైతే ఏ కష్టపడి వెళ్తుందో దేవుడు పగడబందకు ఒక ఆత్మని నడిపిస్తాడు. నువ్వు ఒక వృధగా కష్టాలు వచ్చినాయి, బాధ వచ్చింది అని వాడికి ఏం బాధపడ అవసరం లేదు. ఎందుకంటే ఈ కష్టాలు కొంతమందికి నేర్పిస్తాడు. ఇక్కడ 20 తులాల వెండికి సొంత తమ్మిని అమ్ముకున్నారట. ఆత్మ సంఘం చెప్తున్న వాడు చెవికి వాడు వినడు కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే రెండోది చూద్దాం. ఆదికాండము 49 అధ్యాయము 1వ వచనం. సరే ఇక్కడ వీళ్ళు ఏమైంది? రూబేను యూదా అడ్డుపడ్డారు, అవునా కదా? మరి వీళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు? అంటే నువ్వు క్షమిస్తే దేవుడికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు? అంటే రూబేన్ ఎవరట? పెద్ద కుమారుడట. ఆగండి, పెద్ద కుమారుడు రూబేన్ కాబట్టి అడ్డుపడరా లేదా? కొనుక్కు నువ్వు అడ్డుపడాలి. ఇవలే చెప్తాది, మనం గుడ్డిగా నమ్మకు. ఇది నీ చేస్తే, ఈ తప్పు పని చేస్తే ముందు నాకేం జరుగుతుంది? తండ్రి చిత్తమా దేవుని చిత్తమా కాదా? నేను అబద్ధం ఆడితే 50 లాక్ వస్తాయి, దీనివల్ల నాకు ఏ ఉపయోగం ఉంటుంది అని ఏదైనా సరే దేవుడితో మనం సమస్యించాలన్నది అక్కడ. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు 50,000లో దర్శనం ప్రార్థిస్తున్నావా? ప్రభా ఈ 50 లాక్ వచ్చినాయ్యా, మరి నీ చిత్తం ఏంటి? నీ దర్శనం ఏంటి? ఇలా నేను ఎంత వాడుకోవాలా? ఇది ఎవరికైనా కొంతమంది సహాయం చేయాలా? ఎందుకంటే నీకు వచ్చే ఆదాయం వల్ల నువ్వు నష్టపోకుండా చూసుకోవాలి, జ్ఞానం కలిగి ప్రార్థించాలి. దేవుడు ఓకే బిడ్డ ఎవరికి వద్దు, అలా కొంత నువ్వు నాకు చెల్లించు, లేదా ఆ పేద ఇదివరాలకి, లేదా వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇప్పి, వాళ్ళకి ఇంత సరుకులు లేవు. దేవుడు ఎవరికో నీకు చెప్తాడు అక్కడ. అప్పుడు నువ్వేం చేయాలి? దేని మనకు లోబడి సహాయం చేయాలి అక్కడ. అప్పుడు నీ మీదకి వచ్చే దోషాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఆపిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అక్కడ. జ్ఞానం కలిగి ఉండాలి, వచ్చిందే బరకుడు కాదు. ఆత్మ సంఘం చెప్తారు మన చెవికి వాడు వినుడు గాక. అది అంటాడు, రూబేను నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము. అంటే రూబేనికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు? ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు ఇక్కడ? నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత అతిశయము, నా బలతిశయము నువ్వే, నీళ్ళ వల్లే
చంచలమై నువ్వు అతిశయం పొందుదువు. అంటే నిలికలేని స్థిరత్వం లేని మనసు. ఎంతో కొంత నువ్వు చెరై నువ్వు విశ్వాసంతో నీ సహోదరుని చెప్పకుండా ఆపిన కాబట్టి చెప్పుడు నీ పెద్ద కుమారుని చెప్పు. అంటే స్థిరత్వం లేదు, నిలికడిగి ఉంటాడు. కొంతమంది నిలికడిగి ఉండరు, స్థిరత్వం కలిగి ఉండరు. చంచలత్వం అట. నీళ్ళ వల్లే చంచలమై నువ్వు అతిశయం పొందు. అంటే గర్భం వచ్చేసి తొందరగా గర్భం వస్తుంది. తొందరగా మనం నోటిదుల అంటాం, చూసిన నోటిదుల ఏంటిగా నోరులని ఆ జ్ఞానం లేక మాట్లాడతాం మనం. దాని తర్వాత నష్టపడతావు, బాధపడతావు, ఏడుతావు, దుఃఖిస్తావు, ఇక దులుపుతావు, మొత్తుకుంటావు, పండి దొరుకుతావు. అప్పుడు దేవుడు నీ కళ్ళు తెరిస్తే, చెవులు తెరిస్తే, అయ్యా తప్పింది అయ్యా క్షమించయ్యా అంటావు. దేవుడికి అనుగ్రహంగా దేవుడు మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ పడతావు, మళ్ళీ క్షమిస్తాడు, పడతావు, మళ్ళీ వేస్తావు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు కాక. యాకోబు చెప్తాడు, యాకోబు నీ పెద్ద కుమారు చెప్పు, నీ చిన్న కుమారు చంపకుండా అడ్డుపడ్డాడు కానీ కొంత నేను ఆపుతున్నా, కొంచెము ఎక్కువ నష్టపోకుండా కొద్దిగా ఆపుతున్నా. కానీ ఏం చెప్తాడు అక్కడ ఇంకొకటి, ఆత్మ సంగతి చెప్తున్నా మన చెవికి వాడు విండిగాక. సరే ఇతనికి ఈ వచనం ఇచ్చిందా, మరి యూద కూడా అడ్డుపడ్డాడు కదా, యూద అడ్డుపడ్డా లేదా? సరే ఇదే అర్థం ఏమి ఇచ్చావు అని ఏమంటుండో, అంటే యూద చెయ్యి ఇప్పుడు యూద అడ్డుపడ్డాడు. అరే వీడిని చంపి మనము దానివల్ల మనకు నష్టం ఎందుకు, మనకు ఎందుకు నష్టం తెచ్చుకుందాము, వాళ్ళు వదిలేద్దామని యూద రూబేని జ్ఞానం కలిగి మాట్లాడితే ఎంత కొంత వీళ్ళని కాపాడతారా లేదా? యూద ఏమన్నారు, యూద గోత్ర సింహమా అంటే యూద. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, యూద నువ్వు చంపకుండా కాపలు కాబట్టి నేను నీ గోత్రముకి నేను వస్తాను అంటాను దేవుడు. అవునా కదా? యూద గోత్రము సింహము. ఈ రోజున ఎవరైనా సరే ఒక జ్ఞానం కలిగి మీరు ఉండండి. అయిపోయింది ఇక మీరు తీర్మానం తీసుకోండి, అయ్యా నాకు క్షమించండి, పచ్చితపడండి. దేవుడు నిన్ను నీ నామాన్ని గొప్పగా చేయబోతున్నాడు. యూద ఒకే ఒక డైలాగ్ వేసిండు. దేవుడు ఏమన్నాడు, యూద గోత్రం ఎవరిది? యేసయ్యది. యూద గోత్రం వచ్చినాడుగా. అంటే నువ్వు భూమి మీద విశ్వాసం కొంచెం పట్టుకుంటే దేవుని విశ్వాసం ధర కలుగుతానంటాడు యేసయ్య. నీకు విశ్వాసం ఉందా, నీతి ఉందా? చూడండి, మరియా ఆశ నిగ్రహం కలిగి ఉన్నది, కానీ ఎవరు వచ్చుడు? సృష్టికర్త వచ్చుడు. ఈ రోజున నుంచి మీరు ఒక చక్కటి తీర్మానం తీసుకొని దేని వైపు తిరిగి ప్రార్థిస్తుండగా ఏ ఆశ్రమాలు ఆగిపోయి తన్నుకుండా మీ దగ్గర రాబోతున్నాయి. ఒక డిఫరెంట్గా దేవుడిని కుటుంబాన్ని ఏర్పరచబోతుంది ఈ రోజున. ఇది కొంతమంది జ్ఞానం కలిగి వింటారు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారు మన ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం బోధిస్తుందంటే ఏ ద్వారం మూసుకుపోయాయో ఆ ద్వారాలు నీకు తెరవబోతుంది యేసయ్య. ఆత్మ సంగతి చెప్తారు మన చెవికి వాడు వినిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. యూద ఎంత కొంత అడ్డుపడ్డాడు. అక్కడ అడ్డుపడితే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, యూద నీ సహోదరులను స్తుతించెదరు, నీ చెయ్యి శత్రువుల మీద ఉండను, నీ తండ్రి నీ కుమారులు ఎదురా సాగిల పెడతారు. యూద గొలవ సింహమా, నా కుమారుడా నువ్వు పట్టిందన్న తినవచ్చునివి. అసలు మారినా మారలేదా? యూద ఇక్కడ దేవుడు సెలవిస్తాను ఈ రోజున. యూద కొలవ సింహమా, నా కుమారుడా నువ్వు పట్టిందల్లా తినవచ్చు. ఈరోజు పట్టిందల్లా దరిద్రం చూసినవా, పట్టిందల్లా నష్టపోతున్నావా, పట్టిందల్లా నువ్వు కోల్పోతున్నావా, దరిద్రమా, కష్టాల, బాధల, వేదల, ఇబ్బందుల, ఇక నాకు అచ్చుపడరాదు అంటున్నావా, నా పాపం అంటున్నావా? ఈ రోజున దేవుడు ఎంత పెట్టుబడి పెట్టినా నాకు ఆదాయం కలుగుతలేదు అంటున్నావా? ఈ రోజున యూదా గోత్ర సింహమా అంటాడు. ఈ రోజున సింహమా, కొలమ సింహమా, నువ్వు పట్టిందల్లా తినుకుండా వచ్చింది. అంటే యూదాకు ఆశ్రమం వచ్చిందా రాలేదా? ఇప్పుడు యూదా ఏం పని చేసిన దేవుడు ఆకలా బ్లెస్ చేస్తాడా? బ్లెస్ చేస్తాడు. ఇగో నా కుమారికి ఒక తలంపు వచ్చింది, రేపు ఈ పని చేయబోతున్నాడు, దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ రోజున ఎవరినైతే క్షమించలేకపోతుందో, ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, గర్వాలు, కక్షలు పెంచుకొని ఉన్నారో అన్నిట్లకి ఈ రోజున దేవుడు చెప్తాను, బయటకు వచ్చేసే బిడ్డ, నేను క్షమించినట్టు మీరు క్షమించండి, మీరు నీతి కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. ప్రభా తెలిసి తెలియక చేసిన ప్రభా నన్ను క్షమించు ప్రభా అనండి. నేను మీ ఆశీర్వాదం తిప్పబోతున్నాను అన్నాడు యేసయ్య. నువ్వు ఏం కోల్పోయినావో నీకు తిరిగి ఇస్తానని దేవుడు చెప్తాను. ఈ రోజున నువ్వు 24 గంటల కష్టపడే అవసరం లేదు, ఒక తలంపుతో దేవుడిని పోషిస్తానంట. ఈ రోజున దేవుడు సెలవిస్తాను. ఇక్కడ కొంతమందికి కొలమ సింహమా 9వ వచనము, నా కుమారా నువ్వు పట్టిందల తినవచ్చుతివి, సింహం వల్లే గర్జించి ఆడి సింహం వల్లే అతడు కాలు ముచ్చు పండుకొను, దాన్ని లేపువాడు ఇవ్వలేడు. నేను ఇబ్బంది పెట్టే శత్రువు ముట్టుకుని పంటాను. ఈ రోజున నీ వ్యాధ, నీ షుగర, బీప, కష్టాల, అప్పుల, వేదన, నీ దుఃఖమా ఏదైనా కావచ్చు,
నేను ఇబ్బంది పెట్టే శత్రువు అంట ముడుచుకొని పడుకుంటున్నట. దాన్ని లేకువాడు ఎవడు లేడు అంటే శత్రువు కట్టేసినా లేదా? ఒక్క నోటితో ఒక డైలాగ్ మాట్లాడితే శత్రువు ఆగిపోయినా లేదా? కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు నీ శత్రువు, దేవుడు వాడిని కట్టివేయబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మరచిపోయి వాడు ఈ తలంపు కలిగి, ఈ జ్ఞానం కలిగి మనం ప్రార్థించాలి. ఒక్కరిపై బురదలు పడతాయి, ఇంకో 10 మంది బురదలు పడతారు. వాళ్ళ జ్ఞానం లేదు. నక్కలు చూసి వాతలు పెట్టుకున్నట్టుగా తిట్టిన ముఖ్యం మనకు. ఎంత నష్టపోతున్నావు. ఆత్మ సంఘం చెప్తున్న మరచిపోయి వాడు వినని కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున 4వ వచనం. సరే 5వ వచనం చదవండి. అంటే సిమియోను లేవి అసే కలిగి ఉన్నారా లేదా? చూడు, యేసప్ప మీద మంట మండిలా లేదా? వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదిస్తాడు దేవుడు? వాళ్ళ గురించి ఏం చెప్తాడు? సిమియోను లేవి అనువారు సహోదరులు, వారి కటకములు బలత్కరపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘంలో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి. వాళ్ళ కోపంతో ఒక డైలాగ్ అయితే చాలు, కట్టించుకోవడం అవసరం లేదు. దేవుడు ఏమంటాడు? రూబేనుకు యూదకు ఏం చెప్తాడు? నువ్వు వారితో సావాసం చేయకయ్యా అంటాడు. వాళ్ళ కోపంతో మాట్లాడితే దేవుడు ఏమంటాడు? వారితో కలుసుకోవద్దు, వాళ్ళతో సావాసం చేయొద్దు, దూరం ఉండండి. వాళ్ళ ఫలం చూసి గుర్తుపట్టండి దేవుడు చెప్తాడు. ఎందుకంటే నీతిమంత చేసుకుంటే నీతి ఫలం వచ్చేస్తుంది. పాపం నీకు తెలియదు వాళ్ళ గుణాలు ఎలాంటియో. నువ్వు వాళ్ళతో సావాసం చేస్తే నీకు అదే ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు కూడా అదే డైలాగ్ ఎత్తావు. ఆత్మ సంఘం చెప్తారా మరచిపోయి వాడు వినిగాక. సరే 10వ వచనం చదవండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పరిస్థితులు మారబోతున్నాయి. ఇక్కడ ఏమంటుంది తెలుసా? శిలువ వచ్చే వరకు ఎవరు వచ్చేవారు కదా? యేసయ్య వచ్చే వరకు యూదులకైనా నష్టం అవుతుందా? దేవుడు నీ పట్ల వాగ్దానం నెరవేర్చేంత వరకు, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు, లేదా ఆయన రాకడ వరకు దేవుడిని గొప్ప డిఫరెంట్గా కాపాడుతున్నాడు యేసయ్య. విశ్వాసం లేరా, సేవకులు లేరా, దూతలు లేరా, నేను ఇన్వాల్వ్ అవుతాను అంటాడు యేసయ్య. దేని గురించి? ఒక ఫలము. ఆత్మ సంఘం చెప్తారు మరచిపోయి వాడు వినని కాక. అందుకంటాడు ఈ రోజున శిలువ వచ్చే వరకు యూద యుద్ధ నుండి రాజధానం తొలగదు, అతని కాలం మధ్య నుండి రాజధానము తొలగదని దేవుడు సెలవిస్తాడు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఈ రోజున ప్రతి ఒక్కరు నీకు లోపడబోతులు, ప్రతి ఒక్కరు విధంగా చూపించబోతులు, ప్రతి నోర్లు మయపడుతున్న దేవుడు చెప్తాడు ఈ రోజున. వాళ్ళు ఎంత ఎగురుకొని మీరైతే మౌనంగా ఉందని దేవుడు చెప్తాడు ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తారు మరచిపోయి వాడు వినని కాక. ఈ రోజున దేవుడు మీ అందరి ద్వారా గొప్ప ఉజ్జీవాలు లేవనెత్తబోతున్నాడు. దేవుడు మీకు తోడుగుంటే ఏం చూపిస్తాడో అది చూపించబోతుంది ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తారా మరచిపోయి వాడు వినని కాక. సరే, ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు క్షమించుట, దాని తర్వాత రాజదండం, 3ది ఏంటంట? కృతజ్ఞతగా ఉండాలట, కృతజ్ఞత కలిగి ఉండాలట. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 10 మంది కుష్ఠరోగులు వచ్చిల్లట. వచ్చి ఇక్కడ ఏమంటారు? మమ్మల్ని శుద్ధులు చేయమన్నప్పుడు యేసును బతిమాడుతున్నప్పుడు యేసు ఏమంటుందంటే ఆయన వారిని చూసి
మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకునే వారితో చెప్పాను. వారు వెళుచుండగా దారిలోనే దేవుడు ఒక మాట చెప్పి వెళ్ళి మీరు యాజకులు కనపరచుకోండి. వాళ్ళు దారిలో వెళుతుండగానే శుద్ధులేరు. ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత మీ విశ్వాస యాత్రలో వెళుతుండగానే మీకు సమస్తము సమకూడి మేలు జరగబోతున్నాయట. అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున వారు ఏమైనా శుద్ధులయ్యారట, స్వస్థ పొందుకున్నారట. వాళ్ళ ఒకడు తనకు స్వస్థ కలగడం చూసి వెనక తిరిగి వచ్చి దేవుడితో సాక్ష్యం పంచుకుంటాడు. ఈ రోజున దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపోవద్దని నేను చెప్తాను. ఇప్పుడు ఈ వాక్యం ఏదో విన్నట్టు కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఓహ్ ఇది ఇలా చేయాలా, ఇది చేయొద్దా, ఓకే టన్. దేవుడు ఎవరి దాన్ని అయితే నీకు ఏదో ఒక మేలు జరిగిస్తాడో ఆ మేలు నువ్వు మర్చిపోవద్దు. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు విని కాక. ఈ 9 మంది వెనక పోయి 10 మందిలో ఒకడు వచ్చినా రాలేదా? ఇప్పుడు ఏ బుద్ధితో వచ్చిండు? కోపంతో వచ్చిండా? దేవుడు నాకు చేసిన మేలు తెలుసుకొని వచ్చి దేవుని మహిమపరిచిండు. అక్కడ ఈ జ్ఞానము ఈ బుద్ధి నీకుంటే సమస్తము సమకూడి మేలు జరుగుతాయి. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు వినడు కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అప్పుడు 12వ వచనం చదవండి. 12వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఇంకా 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుడి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు ఆగపడలేదు. అంటే కనబడ్డారు ఎవరైనా యేసయ్యకు? ఒక అన్యజనుడు తిరిగి వచ్చిందట. మరి ఈ రోజున అది నీకైనా నాకైనా మనందరము దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు వినడు కాక. అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున. అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి క్షమించడా, ఒకటి 2 రాజదండము, 3 కృతజ్ఞత కలిగి ఉండాలట. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ అంటే నేను ఎవరు తిట్టాను, క్షమించేస్తాను. దేవుడు నన్ను ప్రేమించినట్టు క్షమించిన నేను ఉంటా. వాళ్ళ ముందుకు వచ్చి నన్ను రెచ్చగొట్టు మాట్లాడినా సరే నన్ను ఓడి తాళ వేసుకుంటా. ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళతో కలిసి తిరగొద్దు అన్నాడా? అనలేదా? నువ్వు దూరం ఉండవలసిందే. ఇక ఆ సంభాషణ అయిపోయేంత వరకు ఏదో ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టుకోవాలి, చెవులు మూసుకోవాలి. ఎందుకంటే ఆ విన్న మాటలు నిన్ను మలినం చేసేస్తాయి. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు కాక. వాళ్ళు తిట్టుకుంటాగా నువ్వు మొక్కల నుంచి ప్రార్థన చేయి. అదే సందర్భంలో ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు వినడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. మరి ఆది కాండము 37వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఫస్ట్ క్షమించుడా, 2ది రాజదండము, 3ది ఏంటిది? మరి 3ది నువ్వు కలిగి ఉంటే 4ది నీకు ఏమిస్తాడట? ప్రతిదీ నీకు లోపడుతుందట. నీకు ప్రతిదీ నీకు లోపడాలన్నా, ప్రతి దాని నీకు అధికారం కావాలన్నా నీకేముండాలట? 3వ గుణం కలిగి ఉండాలట. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు వినడు గాక. నువ్వు దేవుడు చేసిన మేలను మరవద్దు. సరే చదవనమ్మా. ఆది కాండము 37వ అధ్యాయము 6వ వచనము. ఎవరు గద్దిస్తాడు? యాకోబు కొడుకుని గద్దిస్తాడు అక్కడ. చెప్పండి. గద్దించి అంటే ఈ 11 మంది ఏమైతారు? సురసుర కాలుతుంది, కోపాలు వచ్చేస్తున్నాయి. అయితే అతని తండ్రి ఏమంటాడు అక్కడ?
అంటే యాకోబుకు తెలుసు దేవుడిచ్చింది ఎన్నటికైనా నెరవేరుతుంది. అందుకే దేవుడు నీకేదైనా నీ కళ చూపించిందా, దర్శనం ఇచ్చిందా, పర్సన్ నువ్వు ప్రే చేసుకున్న పర్సనల్గా మాట్లాడుతుందా, ముఖాముఖి మాట్లాడుతుందా, లేదా సేవకుందారు నీకు ఏదైనా చెప్పుతుందా, అది నీ వృద్ధిలో భద్రపరచుకో. లేదా నువ్వు ఏ దర్శనం కలిగినవో నువ్వు దర్శనం కలిగిన వారికి చెప్పుకో. దర్శనం లేని వారికి చెప్తే ఏమవుతుంది? అసూయ వచ్చేస్తుంది. దేవుడు చెప్తాడు ఏదైనా సరే నువ్వేది చెప్పుకోవద్దు, ఏది పడుతుంది వాగొద్దు. ఆత్మ సంగతి చెప్తాను వాళ్ళ చెప్పిన వాడు నువ్వు బలము చూసి గుర్తుపట్టాలి వాళ్ళను, అప్పుడు నువ్వు చెప్పుకోవాలి. అవునా కదా? నీకు ఒక ఆపరిస్తాను దేవుడు. నువ్వెంత మంచిగా తొందరగా రూమ్ తీసుకొని కాల్ చేస్తే ఉన్నతమైన దేశం దేవుడు నిలబెట్టాలి. వినుడకు చెవులు గల వాడు వినుగాక, వినుడకు చెవులు గల వాడు వినుగాక, వినుడకు చెవులు గల వాడు వినుగాక. ఇది రెండోసారి. ఫస్ట్ వచ్చేసింది ఇద్దరికి. ఎప్పుడో వచ్చిందా రాలేదా? శ్రీకాంత్కి తెలుసు కదా? ఎస్ఆ నోనా? ఇది సెకండ్. గ్రహించు. ఒక కోడ్ చెప్తాను. కోత వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళి చిన్న రొట్టె ముక్క, మన సాకరెడ్డి బిల్లలు ఇస్తామా, వాళ్ళు పట్టుకోపోతుంది. దీని రీజన్ ఇది ప్రభా అంటే ఇది ఇట్లా అన్నప్పుడు చెప్తే ఒక అడుగు బయట పెట్టిన వచ్చిందా రాలేదా? మరి ఇది రెండోది. ఇప్పుడు దేని మాటకు లోబడి అడుగు బయట పెడితే శత్రు వరద వచ్చినా హలో నీ వద్ద నుండి రాజదండం తొలగిపోదు. ఆత్మ సంగతి చెప్తారు వాడు చిన్న వాడు వినుగాక. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, ఇప్పుడు చూడండి ఈ కుమారుడికి ఇక్కడ ఏమంటాను, రెండో కళ ఏమొచ్చిందట, ఒక పనాలు వచ్చి మిగతా పనాలు చుట్టుకునేయట. అంటే నిత్యం మమ్మల్ని వెళ్తావా అంటే ఏసం వెళ్ళనే లేదా, పరిపాలన చేసినా చేయలేదా, ఆ 7 సంవత్సరాల కరువులో వాళ్ళు పోషించలేదా? అంటే ఈ యొక్క లెక్క పద్ధతి చూస్తే నీ కళను, నీ దర్శనాన్ని దేవుడి కళ ఇచ్చిందా, దర్శనం ఇచ్చిందా, గొప్ప వేర్పరచదా? దేవుడు ముందే తెలుసుకున్నాం. అంటే ఇక్కడ కళ ఇచ్చిండు. ఇప్పుడు యేసపు కళ వచ్చింది, కానీ దాన్ని గ్రహించిందా? అనడంలో పంచుకున్నాడు, కానీ దీని అర్థమైంది ప్రభా అని అడిగిందా? అడగదే. అందుకే ఎవరికి ఇచ్చిండు అప్పుడు కళ? పరోకి ఇచ్చిండు. అవునా కదా? ఇప్పుడు ప్రకటబందిగా ఇప్పుడు యేసపు వెళ్ళే దేవుని చిత్తమా కాదా? ఈ రోజు ఎవరైతే ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ అప్పులు ఉన్నారో నువ్వు ఒక దర్శనంతో వెళ్తున్నావు తప్ప నీకు ఆనందం జరగదని దేవుడు చెప్తాను. ఈ రోజున దేవుని ప్రాణికలో నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. ఆత్మ సంగతి చెప్తారు మన చివికలు అందరూ టార్గెట్ పెట్టుకుంటారు. ఎవరు పైన నన్నే గెలుపుతాడు. నీలో ఉన్న అభిషేకం అలాంటిది, వాళ్ళ అభిషేకం లేదు, నీకు అభిషేకం ఉండే. అలా అర్థమైతే లేదా? అర్థమైతే కాలేదా? అందరు తిరస్కరిస్తారు, అవమానపరుస్తారు, అందరూ ఇబ్బంది పెడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. నీలో ఉన్న అభిషేకము దుష్టుడు కాల్తాంది. ఈ రోజున ఎవరిలో ఏ అభిషేకం ఉందో బయటికి తీయబోతున్నాడు. ఈ రోజున బయటికి తీసి ప్రతి ఒక్క బిడ్డ చెప్తున్నా. ఈ రోజున ఆత్మ అయిపోయింది. ఈ రోజు నుంచి ప్రభా నాకు క్షమించేసే అని ఈ రోజు నుంచి నువ్వు ఒక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నావా? నీ నాలుక అదుపులో పెట్టుకున్నావా? నీ రాజదండము ఆయన వచ్చేంత వరకు తొలగిపోదట. నీ చెయ్యి శత్రువు మెడ మీద ఉంటుందట. అంటే ప్రతిదీ నీకు లోపడుతుంది. మరి ఈ రోజున ఏ సొప్పించిన కాల నిత్యంగా నెరవేరింది. మరి అక్కడ అన్నదమ్ములు వచ్చి సాక్ష్యం పడవు, దండం తీసుకెళ్ళిను. ఈ రోజున ఎక్కడైతే వెలువబడ్డావు, ఇక్కడ అవమానపరచబడవు, నిందించబడుతున్నావు, ఎవరైతే నీ ఇబ్బంది పెడుతున్నావు, కానీ రాబోయే రోజుల్లో యేసపు యుద్ధకు అన్నదమ్ములు వచ్చి ధాన్యం కొనుక్కున్నట్లుగా దేవుడు దేశాలకు దేవుడిని ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడట. గొప్ప ప్రార్థన దేవుడు ఇస్తున్నట్టు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడు వినుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అయితే తండ్రి ఏం చేసిండో ఆ మాటలో జ్ఞాపకం ఉంచుకున్నాడట. ఇప్పుడు తండ్రి లోపడలేదట కుమారుని ఎదుట. ఈ రోజు అందుకే ఇప్పుడు క్షమించుట రాజదండం. మూడోది ఏంటిది? కృత కలిగి ఉంటే. నాలుగోది ఏమవుతుంది? ప్రతి సరెండర్ అయిపోతుంది. శత్రువు పరిగెత్తుకుని వచ్చి ఎవరికి లొంగని శత్రువు నీకు లొంగుతాడు. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నాకు జితేంద్ర తెలుసు, రాజు తెలుసు అంటారు, నాకు లక్ష్మమ్మ తెలుసు. ఈ రోజున మీ పేరు వినగానే శత్రువు పల్లె కాబోతున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం అన్ని చేస్తున్నావు, నిజంగా వస్తలేదు. దేవుడికి రాడు, ఇది చేయి, ఇది పాటించు, ఈ గుణం కలగండు, అప్పుడు నేను ఆశ్రదిస్తాను చెప్తాను. ఇప్పుడు ఈ గుణం లేనప్పుడు నువ్వు
నిన్ను ఆశ్రదిస్తాడు, పడిపోతావు, మళ్ళీ లేస్తావు, పడుకోవు, లేస్తావు, పడుకోవు, దాని రీజన్ తెలియదు మనకు. ఇక్కడ ఏమంటాడు, ఇప్పుడు మూడోది కృత కలిగి ఉంటే నీకేం చేస్తాడా, లోపడతాడు. ఇప్పుడు యేసుకు లోపడలేదా? ఆత్మ సంగతి చెప్తున్నా, మన చెవికి వాడు బిల్లుని కాక అంటే నువ్వు దేవుడు చేసినది జ్ఞాపకం చేసుకొని మొదట నువ్వు ఎలా ఉన్నావు. సరే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ముఖాముఖిగా మాట్లాడుట, సంఖ్యాకాండం 12:8. ఈ రోజున దేవుడు ఇక్కడ కొంతమంది ముఖాముఖికి దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాము. ఇప్పుడు సంఖ్యాకాండము 12:8. అంటే ఎవరైనా సరే నువ్వు చూడండి, ఇక్కడ ఏమంటారు దేవుడు, నేను కూడా భావంతో దర్శనంతో ముఖాముఖిగా మాట్లాడతాను. మోసే ఇక్కడ ఏమంటారు, వారికి ఏం చెప్తాను, అక్కడ నేను మీకు కళ ద్వారా మాట్లాడతాను, అవునా కదా, దర్శనం ద్వారా మాట్లాడతాను. మరి మీతో నీ మాట్లాడి మోసతో మాట్లాడతానా? మాట్లాడలేదు. ఎలా మాట్లాడతారా? అతడు నా స్వరూపాన్ని చూసును, ముఖాముఖి ఫేస్ ఫేస్ మాట్లాడతాను. కానీ మీరు మాట్లాడినప్పుడు నా సేవకుడికి ఎందుకు భయపడలేదు అంటే, నువ్వు ఏదైనా సరే దేశం లేదా తొందర విషయంలో తొందరపడి మాట్లాడుతుంటే నీకు భయం ఎందుకు రాలేదు అంటాడు దేవుడు ఈ రోజున, అవునా కదా? నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడ కరెక్టే, ఎందుకు ఆలోచించలేదు, మళ్ళీ తిరిగి ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదు బిడ్డ? అది నీ మాట్లాడితే నేను ఏం కోల్పోతున్నావు, ఎందుకు మళ్ళీ తిరిగి నా ఎందుకు రాలే బిడ్డ? ప్రభు నీకు నా నోట్లకి మాట్లాడినయ్యా, వాడు ఎందుకు ఆపిడు, వాడిని తిట్టినా ఏసయ్య నాకు క్షమించేసాయా అంటే చాలు. ఈరోజు అందరికీ తాళచోలిస్తాను దేవుడు, అందరికీ తాళచోలిస్తాడు. ఇది ఒక తాళచేవ, అన్నా కాదా? ఇక దేవుడు ఏమంటాడు, నువ్వు ఎందుకు భయపడలేదు, నువ్వు అతను మాట్లాడినప్పుడు మాట్లాడుతుండగా నీకు ఎందుకు భయం రాలేదంటాడు. ఈ రోజు మీరు జర జ్ఞానం కలిగి ఆలోచించి మాట్లాడండి అమ్మా. నీ కుటుంబమా, నీ బయటనా, ఎక్కడ ఏదైనా సరే, సమాజంలో ఎక్కడైనా సరే జ్ఞానం కలిగి మాట్లాడండి. తొందరపడి మాట్లాడదు, నోరు నన్ను పడేయద్దు. చవడు 8వ. ఈ రోజున గూఢభావంతో కాదు, ముసలితో కాదు దేవుడు మాట్లాడేది, నీకు దర్శనమిచ్చి ముఖాముఖిగా ఆయన స్వరూపాన్ని దర్శనానికి చూపించబోతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ ఏది ఆగిపోయిందో, ఇంక ఏ ప్రశ్నకు జవాబు రాలేదో, దేవుడు ఈ రోజు నీకు దర్శనం ఇచ్చి స్వరంధర స్పష్టంగా మాట్లాడే రోజు వస్తున్నాయి అని చెప్తాను. నీకు దర్శనం చేస్తాడు, ఒకటి నువ్వు ఇక్కడ ఆగిపోయినావు, ఇక్కడ వీటెళ్ళు, నువ్వు ఈ బాధ్యతలు, ఇక్కడ ఈ పని చేయి, ఇక్కడ ఈ పని చేయకు, ఆ వ్యక్తితో తిరగకు, ఇక ఈ వ్యక్తితో తిరుగు, ఈ గంట ఆ వ్యక్తితో సాహసం చేయి, ఆ వ్యక్తితో గంట గడపదండి. దేవుడు నీకు దర్శనంతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున నీకు దర్శనంతో ఇస్తాడట. ఈ రోజున ఆత్మ సంగో చెప్తారా, వాడు మిగిలిన వాడు వినడు కాక. ఒకటి 4 లోబడే కాదు, నీకు అధికారం వచ్చడే కాదు, 5 ఏంటిది, నువ్వు ఎక్కడ ఆగిపోయినావో, నీ ప్రశ్న జవాబు ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు నువ్వు దేవుడిని, అవునా కదా? రేపు నీ ఇంట్లో నువ్వు ఏ వంట చేయాలో తెలుసుకోవచ్చు ఈ రోజున. ప్రభు నీ మార్కెట్కి వెళ్తాను, ఏ కూరగాయలు తీసుకోవాలో ప్రభు అనొచ్చు. దేవుడు నీకు అక్కడ పేరు పని ఇస్తాడు. అప్పుడు నా ఇంట్లో బ్రష్ అయిపోయింది, క్లోజప్ అయిపోయింది ప్రభు, ఈ రోజు ఏది వాడాలి, ఏ బ్రష్ వాడాలి, ఆత్మ సంగతి వచ్చింది, దీని ఎత్తుకి ఏ నూనె పెట్టుకోవాలి. ఆత్మ సంగతి చెప్తారా, వాడు చెవికలు వాడు విని కాక. ఈ రోజు నుంచి ఎవరికైతే ఏ ఆశీర్వాదాలు ఆగిపోయినాయో, ఇక దేవుడు చెప్తాడు, మీరు మాట్లాడుతుండగా సరే ఇక్కడ ఏమన్నారు, అందరికీ దర్శనాలు ఇవ్వబోతున్నామా దేవుడు అంటే, దేవుడు నీ కళలను దర్శనధరను నీవు వాక్యం చదువుతుండగా, ప్రార్థిస్తుండగా, పర్సనల్గా దేవుడు నీకు అనుభవపూర్వకంగా నీతో అడ్డంగు వలి మాట్లాడబోతున్నాడట. నువ్వు ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ ఆగిపోయినావో, ఎక్కడ ఎక్కడ తలదించుకున్నావో, ఏ సమస్యలు, అప్పుల బాధన, వేదన, ఇబ్బంది, ఏ సమస్యనే కావచ్చు, దేవుడు ఈ రోజున ఎక్కడ ఆగిపోయినావో దేవుడు నీకు చెప్పబోతున్నాడు. ఈ రోజున నువ్వు చెప్తే దాన్ని సరి చేసుకుంటూ ప్రార్థిస్తాం, బయటకు వస్తావు. సింపుల్, అవునా కదా? ఇప్పుడు 6 నెలలు పట్టేది 10 నిమిషాలు అయిపోతుంది, అవునా కదా? ఈ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాను ఈ రోజున. 8వ వచనం చదవండి, 8వ వచనం చదవండి. సంఖ్యాకాండము ఈరోజు నీతో మాట్లాడతాడు యేసయ్య.
అంటే మోషకు విరోధంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు భయపడలేదు అంటాను. వీళ్ళే ఉండాలి, ఏ మోషే మా పెద్దమ్మ కొడుకు, మా ఫ్రెండ్స్, నా సహోదరుడు, మా బామ్మర్ది కొడుకు, ఏదో ఒక సాకులు చెప్తాడు. దేవుడు అంటాడు, నీ అన్నైనా మీ మామైనా నీ తమ్ముడైనా సేవకుడా నువ్వెందుకు భయపడలేదు అంటాడు. అక్కడ వాళ్ళకి చెప్తాడు. ఈ అర్థం విషయంలో మనకి అర్థమవుతుందంటే, ఎవరైనా సరే దేవుడు చెప్తాడు, ఆత్మసంగం చెప్తారు. ఎవరైనా సరే తొందరపడి తిడుతున్నా, ఎవరైనా అసహించుకుంటున్నా, కోపమా, ద్వేషమా, గర్వమా, ఏదైనా సరే నువ్వు మౌనంగా ఉండు, మాట మాటకు మనం జవాబు ఇవ్వద్దు అని దేవుడు చెప్తాడు. అక్కడ విరోధంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు భయపడలేదు. ఈ రోజు ఎవరైతే దేని విరోధంగా మాట్లాడుతుందో దాని మనం భయపడాలట. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అని దేనికి ఉపయోగపాలి. సరే, ఇంకొకటి చూద్దామమ్మా. ఇప్పుడు ఇది 6వది కదా, ఆరోది ఏమంటున్నాడే, అక్షరం తెలిసిన వానికి ఇస్తాడట. సరే చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము 29 అధ్యాయము 11వ వచనం. అక్షరం తెలిసిన వారికి అంటే జర జ్ఞానం కలిగిన వ్యక్తి అనుకుందాం. ఈ రోజున దేవుని నమ్ముకున్న వ్యక్తి, విశ్వాసి. ఎవరైనా సరే నీ బంధువులా, నీ స్నేహితులు, అక్కడ ఎవరితో నువ్వు విరోధంగా గొడవ పడవద్దు. రివర్స్ వాళ్ళు నిన్నే తిట్టినా నువ్వు మౌనంగా ఉండాలంతే. ఎందుకంటే నువ్వు మాట మనకిస్తే నీ సామర్థ్యం ఆగిపోతుంది, నీ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. వాళ్ళు ఏమని అనుకోని ఎగిరి డ్యాన్స్ చేయని, డీజే పెట్టుకుని ఎగరని, కాలు మీద కాలేసుకొని నవ్వని, ఏమవుతుంది? కొంచెం నీ బాధ ఉండొచ్చు, ఏడుతావు. వాళ్ళు ఇప్పుడు ఆనందపడతారు, రాబోయే రోజులు వాళ్ళు బాధపడతాయి, రాబోయే రోజులు నువ్వు ఆనందపడతావు. ఆత్మ సంఘం చెప్తారు, మన చెవికలు వాడు వినని గాక. అది అంటాడు యెషయా గ్రంథము 29 అధ్యాయం 11 చదవండమ్మా. ఆగండి, ఇప్పుడు ఈ బైబిల్ ఎలా ఉందటమ్మా? గుడార్థంగా ఉన్నదట. అంటే ఇది ఒక మర్మంగా ఉన్నదట. మరి దీన్ని మన శరీరీతిగా చదివితే ఎక్కుతుందా, అర్థమవుతుందా? కాదు. నువ్వు పరిశుద్ధాత్మ సహాయం కోరితే, ఎందుకంటే ఆది వాక్యం దేవుడై ఉండే. ఓన్లీ సేవకులతోనే మాట్లాడతారా? ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడు? ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే నేను అడగని, నేను ఇస్తాను అంటాడు, దారులంగా ఇస్తాను అంటాడు. అందుకే చూద్దాం ఈ రోజున. సరే, ఇప్పుడు చదవడమ్మా. యెషయా గ్రంథం 29 అధ్యాయము 11వ వచనం. దయచేసి దీన్ని చదువుమని చెప్పి ఎవరితో చెప్తాను ఇక్కడ? చదవండి. అక్షరం తెలిసిన వారికి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, పీజో, డిగ్రీ, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తికి ఇస్తుందట. అయ్యా దీన్ని చదువుమని. వాళ్ళేమంటారు? చదవండి. అంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారికి ఇది నాకు తెలుతలేదయ్యా, ఇది నాకు చదువు వస్తలేదు, ఇది నాకు ఇది అర్థమైతలేదు అంటారు. చదవండి. అంటే ఇది మాకు ఇది అర్థమైతలేదు. అంటే చదువులేని వారికి ఇచ్చిండు చదువుమని చెప్తాడు, చదువుకున్న వారికి ఇచ్చిండు. శాస్త్రవేత్తలు, పండితులు, మేధవులు, గొప్ప గొప్ప చదువు చదువుకున్న వారికి ఈ బైబిల్ చదవాలని ఇస్తాడట. అంటే వాళ్ళు ఏమంటారు? ఇది మాకు తెలియదయ్యా అంటారు. అక్షరం అంటే ఏంటిది అంటే దేవుడు ఇప్పుడు దేని గురించి మాట్లాడతాడు? క్షమించుట, రాజదండము, కృతజ్ఞత కలిగి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ప్రతి లోపడుట. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయట? చదువులో ఉన్నదా? అసెంబ్లీలో పెట్టిండా? ఎలా పెట్టిండు? బైబిల్లో పెట్టిండట. ఈ బైబిల్ ఉన్నది నీకు బోధింపబడాలని ఎవరు బోధించాలి? పరిశుద్ధాత్ముడు. నీ చెవులు తెరవంది ఎలా వింటావు? నీ కళ్ళు తెరవంది ఎలా చూస్తావో? అంటే ఇది దేవుడు ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ వాక్యము పరిశుద్ధాత్మను బోధిస్తుందంటే నువ్వు ఫలించడము 100% ఖాయము. నిశ్చయముగా నువ్వు ఆశ్రయింపబడబోతున్నావు ఈ రోజున. ఇది చదువుకున్న వారికి తెలియదు,
చదువులేని వారికి తెలియదు, వాళ్ళకి తెలియదు. కోపము, ద్వేషము, గర్వ, కక్షలు కలిగి ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు దారిపడి పోయి గిట్ల టచ్ చేయి ఏదో అంటారా? మరి ఇక దేవుడు ఇప్పుడు ఏమంటాడు? అక్షరం తెలిసిన వారికి ఇచ్చిండు, చదువుకున్న వారికి ఇచ్చిండు. అయ్యా మీరు నేర్చుకోండి, అయ్యా మీరు క్షమాపణ అంటే క్షమించే గుణం కలిగి ఉండండి, క్షమించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అంటే అరే మాకు అవసరం లేదంటున్నాడు. వాళ్ళకే అర్థమవుతుంది, బోధించే వాళ్ళు వాళ్ళకే అర్థం చేసుకుంటారు. అక్షరం అంటే ఏంటంటే దేవుడు దేని గురించి మాట్లాడుతాడు ఈ రోజున? దేవుడు ఏ వాక్యంతో మాట్లాడుతుందో అది విషయంలో ఈరోజు అదే అక్షరం పరిశుద్ధాత్మను మనకు మర్మం ఇస్తాడు ఈ రోజున. మీరు అంటే సింపుల్, మనం ఎక్కడ పడిపోయినాం? ఇప్పుడు ఉదాహరణ కొన్నిటికి ప్రశ్న జవాబు రాలే, నువ్వు అనుకుంటావు నేను ఏమతో గొడవ పెట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇది అరే నీ వాక్య చదువుతున్నావు, ప్రార్థిస్తున్నా, అన్ని చేస్తున్నా, నాకు ఎందుకు చదువుతున్నా అని బాధపడుతున్నావు. ఒక సందర్భం దేవుని మీద అనుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. ఎక్కడ పోయిందంటే ఇది క్షమించలేకపోతున్నావు. ఎక్కడ పోయింది? కృతజ్ఞత కలిగి లేదంటాడు, ఒకటి విశ్వాసం లేదంటాడు, ఒకటి నిరీక్షణ, ఒకటి ప్రేమ. అంటే ఇవన్నీ ఏమైనా ఇవన్నీ గుణాలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ గుణాలు, ఇవి నీకు లేవు, ఇవి నువ్వు ఫలించాలి, ఈ గుణములు ఫలించాలి. అవునా కదా? మీరు నన్ను ఏర్పరచుకోలే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నా? మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండాలంట. నువ్వు ఫలించిన ఫలము నీ భూమి మీద నిలిచి ఉండాలి, ఫలించిన ఫలము పరలోక రాజ్యంలో ఉండాలి. ఆత్మ సంఘం చెప్తారు, వాడు చెప్పిన వాడు వినడు గాక. వాళ్ళు ఏమంటారు? అయ్యా నీ నామన ధైర్యంలో ఒకట్లేదా, నీ నామన ప్రవశించలేదంటే అక్రమంగా చేయాల, మీరు నా ఇద్దరు పారిపోండి, నీ ఎన్నడికి మిమ్మల్ని ఎరగను అంటే దాని అర్థమైంది మీరు ఫలం ఫలించాలి. వరాలు ఉన్నాయి, వరంతో పాటు ఫలిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇప్పుడు నీకు వరం ఉందనుకో, ఆ వరం ఇక్కడే నువ్వు దేవుడిని చూపించగలుగుతావు. ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని. అదే వరంతో పాటు నువ్వు ఫలించినవనుకో పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంట. ఆత్మ సంఘం చెప్తున్న వాడు మీకు వాడు వినడు కాక. అందుకే అక్షరం తెలిసిన వారికి ఇస్తే ఇది మాకు, అక్షరం తెలిసిన వారికి ఇస్తే ఇది మాకు తెలియదు అంటారు. అంటే గొప్ప గొప్ప చదువుకున్న వారు వాళ్ళకు ఇప్పుడు ఏం చెప్తాడు? చదువు అని చెప్తే ఇది మాకు అర్థం కాయతలేదు అంటారు. అక్షరం తెలియని వారికి, చదువు రాని వారికి ఇచ్చినా కూడా ఇది మాకు అర్థమవుతలేదు అంటే నీకు చెప్తే పరిశుద్ధాత్ముడే చెప్పాలి. ఇగో ఇక్కడ పడిపోయిన బిడ్డ, ఇగో ఇక్కడ క్షమించలేదు, ఇక్కడ నీ హృదయం కంట్రోల్ చేసుకోలే, నీకు నీ హృదయం కఠినం అయిపోయింది, ఏదో ఒక రీజన్ చెప్తాడు. ఈ రీజన్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? భారంగా ఉందా, సులువుగా ఉందా? సింపుల్, క్షమించేస్తున్నా అయిపోతుంది. అక్కడ క్షమించి నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాలి. అవునా కదా? సింపుల్. ఈ రోజు ఎవరికైతే ఏ ద్వారాలు మూసుకపోయాయో ఆ ద్వారాలన్నీ తిరిగి దేవుడు ఇవ్వబోతున్నట్టాడు ఈ రోజున. అందుకే మీ తల పైకెత్తబోతున్నట్టాడు ఈ రోజున. అంటే దేవుడు ఇప్పుడు ఏమంటుండంటే మనం ఇక్కడ ఆగిపోయినాము, క్షమించలేకపోతున్నాము. ఒకటి రాజదండం, నువ్వు క్షమిస్తే రాజదండం నిలికడ ఉంటుంది. క్షమించాలంటాడు, కృతజ్ఞత కలిగి ఉండాలంటాడు, విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలా, ఇవన్నీ దేవుడు చెప్తాడు ఇక్కడ. సరే, మరి ఇదే అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనం. అంటే వాళ్ళకి నచ్చది, ఇది వద్దు, ఇలా చేయాలి, ఇలా తిట్టొద్దు, ఇలా ఉండాలంటే విన్నట్టు మటుకే వింటారు. ఉన్నట్టు మనం మాట్లాడొద్దు అక్కడ. చదవండమ్మా. అంటే వాళ్ళకి ఏంటంటే మనసు నొప్పి ఉండాలి. దేవుడు మాట్లాడితే దేవుడు ఏమంటాడు? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బట్ట శుద్ధం వంటిది కాదా అంటేనా? దేవుడు మాట్లాడితే నీ హృదయం తాకాల వద్దా? నీ హృదయం తాకలేదంటే నువ్వు సంఘం షిఫ్ట్ కావాల్సిందే. నువ్వు ప్రేమ ఉపవాసం ఉండి కనిపెట్టుకు దర్శనం కలిగి ప్రార్థన చేయి. ప్రభు నన్ను ఆశీర్వదించడానికి నాకు ఏ సంఘం చూపించు. ఎక్కడి నన్ను ఆస్వాదించు. అప్పుడు దేవుని అడగాల. దేవుడు చెప్తాడు ఒక పలందికి వెళ్ళిపోయాడు, అక్కడే ఉండాలి. వీళ్ళు ఏమంటారు? మాకు దర్శనం అవుతాయా, మాకు మృదువైన మాటలు ఇవి, ఇలాంటివి మాకొద్దు. ఎక్కడ నువ్వు ఎక్కడ ఫలించలేదు, ఇక్కడ ఆగిపోయినావు, ఇది ఇక్కడ ఇలా సరి చేసుకోవాలని చెప్పొద్దు. మాకు ఇవన్నీ వద్దు, మాకు ఇదే కావాలి. ఆత్మ సంఘం చెప్తారా మనసు మిగిలిన వాడు వినను గాక. సరే, ఉదాహరణ యెషయా గ్రంథము 11 వచ్చింది అవ్వండి. 30వ అధ్యాయము 11. అంటే ఇక్కడ ఏమంటుండంటే వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ చూస్తే నువ్వు దేవుడి మాట వాళ్ళ ముంగడు మాట్లాడితే వాళ్ళకి సురసుర కాలుతుంది, ఎగతాలు చేస్తారు, విమర్శిస్తారు. నీకే తెలుసా దేవుడు మాకు తెలియదా అంటారు. అంటే వాళ్ళు తెలుసు మేము చేసే తప్పే,
వాళ్ళు వాళ్ళు సర్దుపించుకుంటారు, కాంప్రమైజ్ అయిపోతారు. అప్పుడు మట్టుకాయ ఇలాంటి అనుభవం వచ్చిందా రాలే ఎవరికైనా? ఆత్మ సంఘం చెప్తారా వాడచ్చు మీకు వాడు వినిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే చదవండి, 12 చదవండి. దేవుడు ఏమంటున్నప్పుడు అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు నా వైపు తిరిగి పడితే సరే నీకు క్షమించుతా. ఆ కష్టాలు రాకుండా, శోధనలో పడకుండా, బంధకాలు పడిపోకుండా, ముందు నీకు ఇబ్బందులు కలగకుండా నేను కాపాడుతాను. అయినా సరే నాకు ఒక లైసెన్స్, నేను మారనా అంటావా? హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలియదని దేవుడు చెప్తాడు. దోషం వచ్చేస్తుందట. దోషం అంటే కరువులు రావచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం. ఎన్ని మందులు వాడినా నీకు తగ్గదు అది. నువ్వు పడితేనే తగ్గుతుంది అది. ఇక్కడ ఏమంటాను? సరే నేను చెప్పినాను, మీరు నమ్మతలేరు కదా. మీరు అంటే అవే అలవాటు కలిగి ఉన్నారు, అవే తలంపులు కలిగి ఉన్నారు కనుక మీరు మనసు మారుతున్నది కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటాడు? ఒక వ్యక్తి ఇనకుంటే, ఇప్పుడు యోన ఈనాడా? ఇనకుంటే ఎక్కడ పడేసాడు? చేప గర్భంలో పెట్టాడు. అవునా కదా? ఆత్మ సంగతి చెప్తారు. అంటే కొన్ని నీ కష్టాలు చూడండి, ప్రతిదీ దేవుడు పెట్టడమ్మా. దేవుడు పెడితే నేను సరిచేయడానికి పెడతాడు దేవుడు. నీ కష్టం కూడా తీసుకెళ్తుందంటే ఈ కష్టంలో పడిపోకుండా దాని తర్వాత బయట తీసుకొస్తే 100 మందికి నేను ఒక ఆదరణగా లేవనెత్తుతాడు దేవుడుతో. అంత తప్ప నేను నష్టం కాదు అక్కడ. ఏదైనా సరే మనం దేని చిందని తెలుసుకుని సరెండర్ కావాలి అక్కడ. అంటే ఇప్పుడైనా సరే మనం పశ్చాత్తాపడదాము, ప్రార్థిస్తాము, ప్రభువును క్షమించమని అడుగుదాము. దీని తర్వాత మళ్ళీ అదే పాతతో తొక్కద్దు. ఈ రోజు ఇది తిట్టదా, ఇలా ఉండాలా అని ఒక జ్ఞానం కలిగి ఉండండి, ప్రార్థించండి. అప్పుడు దేవుడు రాబోయేది మీకు రాకుండా కాపాడతాడట. హఠాత్తుగా దేవుడే చేసిన. దేవుడు నేనే చేసిన నాయన, నువ్వు అక్కడ నన్ను అడగలేదు. నువ్వు అడిగిన ఎన్నోసార్లు చెప్పినా, నా సేవకుల ద్వారా మాట్లాడి, నీ కళ్ళ ధరించిన, దర్శనం ఇచ్చిన, నీ స్వర ద్వారా మాట్లాడి అన్ని చేసిన, నువ్వే ఇల్లే. నా సేవకు నుంచి మాట్లాడినా, సేవకు నుంచి పంపించి, నీతో పంపించి మాట్లాడిపించిన, సంఘంలో బోధించిన, తిరిగి రివర్స్ నా సేవకుని అపార్థం చేసుకున్నారు మీరు. ఇది దేవుడి మాట అని నా సేవకుడికి ఎందుకు విధేయత ఇయ్యలేదు మీరు? నా మాటకి ఎందుకు మీరు విధేయత కలిగి చూపించలేదు? మారు మనస్సు. ఆత్మ సంఘం చెప్తారు మాట మిగిలిన వాడు వినని కాక. సరే చూద్దాం మీకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10-11. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10-11. యెషయా గ్రంథము అక్కడ దేవుడు ఇప్పుడు ఏమంటే తెలుసా? పాతలమంతా లోతైనా సరే ఊర్ధలోకము అంటే ఇప్పుడు చూడండి, ఈ భూమికి ఆకాశానికి ఎత్తుందా లేదా? అంటే ఇప్పుడు ఏమంటాను, ఈ మధ్య ఈ గ్యాప్లో, భూమికి ఆకాశానికి మధ్య గ్యాప్లో నన్ను ఏదైనా అడగండి, నీకు ఒక సూచన చూపించబోతున్నా అంటాడు దేవుడు. అంటే ఎక్కడ డౌట్ వస్తుంది మీకు? అడగండి, నేను చెప్తానని దేవుడు చెప్తాడు. మీ నవల ఒక సూచన అడగండి. అది ఎంత పెద్ద సమస్యను సరే ఆ సమస్యకు నీ పరిష్కారం ఇవ్వబోతున్నా దేవుడు చెప్తాడు ఈ రోజున. జవాబు ఇవ్వబోతున్నా అంటాడు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారా వాడచ్చు మీకు వాడిని కాక. ఇప్పుడు మా వదిన ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది, నేను చెప్పినా మీరు పశ్చాత్తాపడండి అమ్మా, నాకు దేవుడు చెప్పినట్టే. ఓకే అయ్యా, కరెక్టే, ఇది నిజమే, నీ నోరు జారిన ఒప్పుకున్నది. ఒప్పుకున్న కాంచెలు తీర శరీరంలో మార్పు వచ్చింది, నీరసం తగ్గింది. అదే దేవుడు చెప్పినప్పుడు నాకేది ఆమె అన్నది, ఆ పల్లె ఆమె అనుభవించని అంటే దేవుడు నన్ను ఊరుకుంటాడా? నన్ను దుమ్ము దులపడా? ఆత్మ సంగతి చెప్తారా వాడచ్చు మిగిలిన వాడుకుంది కాక. కొన్ని చెప్పిన ఇగో కొన్ని చోట్ల వెళ్ళిళ్ళు, కొన్ని చోట్ల ఇది చేసిళ్ళు, ఇక్కడ జ్ఞానం కలిగిలా ఉండలేదు. ఓహో ఓకే, దాన్ని మంచి దాని ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు. దేని చిత్తమైంది? తన కొడుకుని సేవకు దిగాలి, వాడుకోవాలి దేవుడు. ఆమె ఏమంటుంది? డబ్బు 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 డబ్బు. దేవుడు ఇప్పుడు ఓకే డన్, ఇప్పుడు ఒప్పుకుంటుంది మరణ పడక మీద. తప్పుతుందిగా దేవుడు భలే చిక్కులు పెడతాడు కదా. ఒక్కసారి ఇరికితే పోతావు మళ్ళీ బయటికి, మళ్ళీ ఒప్పుకున్న తర్వాత దేవుడిని క్షేమంగా బయట తీసుకొస్తాడు. ఇప్పుడు యోన ఉపద్రవంలో ఉండి మొరపెట్టినా లేదా? బయటకు వచ్చి మొరపెట్టిండా? ఉపద్రవంలో ఉండి మొరపెట్టిండా?
జ్ఞానం వచ్చిందయ్యా, బుద్ధి వచ్చింది, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. 3వ రోజున కక్కేసింది. ఈ రోజున చేప యోనను కక్కి వేసినట్లు దేవుడు ఈరోజు అనేక సమస్యలకి మనం బయటికి రాబోతున్నామన్న. అనేకలకు ద్వారాలు తెరబడబోతున్నాయి అమ్మ. ఆత్మ సంఘం చెప్తున్నమాట, చెవికలు వాడు వినిగాక. చాలామంది నీకు సేవకు వచ్చిన ఈ రోజు వరకు దేవుడు నాకు చెప్పింది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు విని దేనికి విధేయత చూపించి సరి చేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు గొప్ప సేవకులై గొప్పగా వాడబడతాను. ఆత్మ సంఘం చెప్తున్నమాట, చెవికలు వాడు వినిగాక. కొంతమంది కూడా చెప్తూనే ఉన్నా, వాళ్ళు వినమటక వింటారు కానీ ఒకటే అడుగుతున్నా, ప్రభా నువ్వే దర్శించాయా అంటాను. నేను ఇప్పుడు వాక్య రూపంగా నేను దర్శిస్తాను దేవుడిగా. ఆత్మ సంఘం చెప్తున్నా మాట, చెవికలు వాడు వినిగాక. అందుకే ఈ 2 నెలల వాగ్దానం ఏంటిది? విడువని ఎడబాయనది అని అర్థమైంది. ఇప్పుడు నడిపిస్తాను, ఇంతకు ముందు నడిపిస్తా. ఎడబెట్టి నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలి. నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే, నీ ప్రశ్నకు జవాబు రావాలంటే దేవుడు నిన్ను సరిచేయక తప్పది. ఆత్మ సంఘం చెప్తున్నా మాట, చెవికలు వాడు వినడిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. దానియేలు గ్రంథము 2:21 వచ్చినాం. దానియేలు గ్రంథము 2:21. దానియేలు గ్రంథము 2:21. దానియేలు గ్రంథము 2:21 వచ్చినాం. అంటే దేవుడు ఏంటో తెలుసా? ఈ రోజున ఎవరైతే కురిగిపోయి నలిగిపోయి సమస్తము కోల్పోయి ఉన్నారో, ఈ రోజు దేవుడు మన కాలంలో సమయం మార్చేస్తాడు. ఇప్పుడు దేవుడు మన కాలం సమయం మార్చినట్లేదా? ఇప్పుడు అంటే ఈ వాక్యం బోధిస్తున్నా అంటే అంటే క్షమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి? మన పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి బిడ్డల కాలంలో సమయం దేవుడు మార్చేయబోతున్నాడట. మరి దేవుడు కాలం సమయం మార్చేస్తే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 1:8. ప్రకటన గ్రంథము 1:8 వచ్చినాం. ప్రకటన గ్రంథము అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? సరే మొదలవ్వండి. అల్పయు అంటే ఇప్పుడు ఏమంటాడు? నేను మొదట్లున్నా అంతములున్నా. అంటే నీ జీవితంలో ఏదైనా సరే చేయడానికి నేను నిలబడి ఉన్నా అంటాడు. అంటే అల్ప ఒమేగా దీని అర్థం ఏంటంటే భూత వర్తమాన భవిష్యత్తు. అంటే జరిగిపోయింది, ప్రస్తుతం ఉన్నది, ముందు జరిగేది. దేవుడు నీకు సమస్తం సముఖుడు మేలు జరగబోతున్నాయట. జరిగిపోయింది, ప్రస్తుతం ఉన్నది, నువ్వు చేసినది ప్రస్తుతం ఉన్నది, ముందు చేసినది కూడా క్షమించి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడట. సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడట. ఈ రోజున ఏదైనా సరే భూత వర్తమాన భవిష్యత్తు, నీ భవిష్యత్తులో జరిగేది చెప్పాలంటే దేవుడే చెప్పాలా నీకు? అవునా కాదా? ఇప్పుడు దేవుడు చెప్పినట్లేదా ఇప్పుడు మనకు ప్రకటనలో? సరే యోహాను సువార్త 3:27 వచ్చినాం. ఇక 3 వాగ్దానాలు ఉన్నాయి. యోహాను సువార్త 3:27. యోహాను సువార్త 3:27 వచ్చినాం. దీని తర్వాత లూకా సువార్త 3:17. ఇక్కడ ఏమంటారు? అందుకు యోహాను ఇక్కడ ఏమంటాడు? తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడతానే కానీ ఎవడు వినలేడు. ఈ రోజున ఈ మాట వింటున్నావు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా మాట్లాడేది నీతో, దేవుడే కదా. ఇప్పుడు ఏమంటాడు? తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడతానే కానీ ఎవడు ఏమి వినలేరు అంటే ఈ రోజు వింటున్నావు అంటే ఎక్కడి నుంచి అనుగ్రహింపబడుతుంది? ఇది నా బోధన కాదు, యేసయ్యనే నీతో స్పష్టంగా మాట్లాడుతుందట. తండ్రి యేసయ్యకు చెప్తే యేసయ్య పరిశుద్ధాత్మ చెప్తే పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ వాక్యము తండ్రి చిత్తము. సరే ఇంకొకటి చూద్దాం. లూకా సువార్త 3:17. లూకా సువార్త 3:17. అంటే దేవుడు అంటున్నాడు ఆయన చేతులు ఉంది. ఈరోజు నీ జీవిత చరిత్ర ఎవరి దగ్గర ఉందట?
నేను బాగు చేయాలన్నా, స్వస్థపరచాలన్నా, విడిపించాలన్నా ఎవరు చేయాలి? ఇప్పుడు దేవుడే. అంటే ఇప్పుడు చూడండి, పేతురుకు ఒక ఆశ ఉన్నది. యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. పేతురుకి ఏంది, నేను కూడా దిగి నడవాలి, దిగి నడుచుకుంటే పోవాలి యేసయ్య ఎదుకు. కానీ పేతురు ఏమంటే మాత్రం పోగానే పడిపోయాడు. పడిపోయినప్పుడు దాని అర్థం ఏంటి అక్కడ? మళ్ళీ దేవుడు ఇప్పుడు ఏమంటాడు? అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడతాడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభుత్వం సెలవించిన వాక్కు అంటే నీకు ఆశ ఉంటే చాలు, నువ్వు ఎన్నిసార్లు పడిపోవు, నీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. ఈ రోజున ఎవరైతే ఏ వాగ్దానం నెరవేరాలనుకుంటున్నారో, నీకు ఆశ ఉంటే చాలు, 100% దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న వాడు. అందుకే నీ నమ్మకాన్ని కోల్పోవద్దు, నీ దప్పికను కోల్పోవద్దు. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఇక్కడ ఏమంటాడు దేవుడు? ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగు శుభ్రం చేసి ఈ రోజున నీ జీవితాన్ని శుభ్రం చేయబోతుందట. ఈ రోజున ఎవరైనా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ కష్టాలు, ఏ బాధలో నాకు తెలియదు. ఈ రోజున దేవుడు ఈ రోజున వాగ్దానం పొందుకునే సామర్థ్యం, వాగ్దానం దర్శనం నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు నిన్ను శుద్ధీకరణ చేస్తుండట. నువ్వు ఆ సామర్థ్యం కోల్పోయినా సరే నీకు సామర్థ్యం ఇస్తానంటాను దేవుడు ఈ రోజున. నువ్వు ఎప్పుడైతే దేని వైపు తిరిగిన క్షమించు ప్రభా అంటావా, నువ్వు సరి చేసుకుంటావా, ఈ రోజున దేవుడు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో కొట్టు కాల్చిపోయిన. అంటే దేవుడు ఇప్పుడు ఏమంటాడండి, ఆయన తన కళ్ళను శుభ్రం చేసి అంటే ఈ రోజు ఎవరైతే ఇక ఈ వ్యక్తి మారడు అని అనుకుంటున్నా, ఈ రోజున దేవుడు ఆ వాళ్ళ జీవితాలు మార్చబోతున్నాడట. అంటే ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి ప్రభా నాకు క్షమించయ్యా, తెలిసి తెలియక నీ అవసరం మాట్లాడినా తప్పు నాదే, ఇంకొకసారి నేను అలా మాట్లాడను, నీవు నీ నీతి కలిగి ఉంటా, నీ న్యాయం కలిగి ఉంటా, నువ్వు ఏం చెప్తావు చేస్తాను ప్రభా, నేను సరి సమానం చేస్తాను, నీ న్యాయంగా ప్రవర్తిస్తానంటావా, దేవుడు ఈ రోజు నీ ఆరోగ్యాన్ని బాగు చేయబోతున్నాడట, నీకు జాబ్ ఇవ్వబోతున్నాడట, నీ వామ్ జరగబోతున్నదట, నీ ప్రశ్నకు జవాబు ఇస్తాను చెప్తాను. ఏదైనా సరే ఆయన కళ్ళంలో బాగా శుభ్రం చేసి ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు అర్హులని దేవుడు చెప్తాను. ఇక్కడ మీరట అర్హులు అంట. ఇక్కడ ఆత్మ సంగం చెప్తారు మాట చెవికలు వాడు వినండి గాక. మత్తయి సువార్త 17:15. మత్తయి సువార్త 17:15. మత్తయి సువార్త చాలా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక మాట అంటాండి ఈ రోజున. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖత తరము వాళ్ళారా మీతో నేను ఎంతకాలం ఉందును. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడికి తోడుగున్నాడు సంగతి నువ్వు మర్చిపోయినావు, నీ మనసు మార్చలేదు, నీ హృదయం కఠినం చేసుకున్నావు, ఛేదంలో పడిపోయినావు. ఒక్కసారి చెప్పిండు, రెండోసారి మూడోసారి చెప్తాడు. దేవుడు ఏమంటాడు, ఎంతవరకు మేము సహింతును. అక్కడ ఏం లేదట, విశ్వాసం లేదు. అంటే ఆ అద్భుతము నీవు పొందుకునే సామర్థ్యం ఉన్నది. అంటే దేవుడు నీ పట్ల అద్భుతం చేయాలన్నది, కానీ దేవుడు చేసే అద్భుతాన్ని పొందుకోవడానికి నీకు విశ్వాసం లేదంటాడు దేవుడు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారా మన స్పీకర్ వాడు వినండి గాక. ఇప్పుడు ఏమంటాడు, అంతనే యేసు ఆ దేవుడు గద్దింపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడి నుండి చిన్నబడి చూస్తున్నదని ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి శత్రువును దేవుడు గద్దించబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తారా వాడు స్పీకర్ వాడు విని గాక. అప్పుడు తర్వాత శిష్యులు ఏకాంతంగా వేస్తున్న వారికి శిష్యులకు ఒక అలవాటు ఉన్నది, ఏకాంతంగా వచ్చి దేవుని అడగడం. ఎందుకు చేతము ఆ ద్వారా ఎందుకు జరగలేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు అవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనని పోతాడట. ఈ రోజున మీ అల్ప విశ్వాసం గొప్ప విశ్వాసంగా మార్చబోతుంది యేసయ్య.
ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు ఇక్కడ ఏమంటుందంటే మీరు క్షమించండి, మీరు అంటే ఈ విశ్వాసం కలిగి నాకు క్షమించమని అడగండి దేవుడు చెప్తాను ఈ రోజున. ఇక్కడ ఏదైనా సరే దేవుడు నీకు ఏదైనా చేయాలంటే నీళ్ళు ఏం చూస్తాడు? దేవుడు విశ్వాసం చూస్తుందట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విడిగాక. సరే, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనం. మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏమంటాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు, అంటే ఇక్కడ వీళ్ళన్నిటితో 10వ వంతు ఇచ్చేస్తారు. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తారు తెలుసా? నా చిత్తం ప్రకారము, నా చిత్తానుసారంగా, నా చిత్తమైన అంటే నా చిత్తము ప్రధానమైనది ఏంటంటే, నా ప్రధానమైన విషయములు అనగా ఏంటంటే ఆయనకు అంటే దేవుని చిత్తం ఏంటిదట? న్యాయంగా చేయాలంట. నువ్వు ఏదైనా సరే నువ్వు ఏదైనా చేస్తే న్యాయంగా మాట్లాడాలంట. ఒకటి న్యాయముగా, ఒకటి కనికరము, విశ్వాసం ఉండాలంట. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నువ్వు న్యాయం వదిలిపెడుతున్నావు, కనికరం వదిలిపెడుతున్నావు, విశ్వాసం వదిలిపెడుతున్నావు, నువ్వు గొంతెత్తి ప్రార్థన చేస్తున్నావు. ఎలా చేయాలి? ప్రశ్నకు జవాబు ఎలా ఇవ్వాలని దేవుడు చెప్తాను. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు? నువ్వు న్యాయం వదిలిపెట్టకు. న్యాయం అంటే ఇప్పుడు నలుగురు 4 భాగాలు చేయి. ఆత్మ దేవుడు చేసిన మేలు మరవకు, కృతజ్ఞత కలిగి ఉండండి. నేను ఆ వ్యక్తికి ఆ బుద్ధి ఇవ్వకుండే, ఆ జ్ఞానం ఇవ్వకుండే ఇప్పుడు నీ పరిస్థితి ఏమవును అని దేవుడు చెప్తాడు. అవునా కదా? దేవుని పట్ల అర్థం చేసినప్పుడు నువ్వు దాని విషయంలో గర్వం వస్తుంది అనుకో, దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నేను నీకు అర్థం చేయడానికి ద్వారం తెరవకుండా నువ్వేం చేద్దు? ఇక్కడ ఏమంటాడు? ధర్మశాస్త్రములోని ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా దేవుని చిత్తం ఏంటిది? నువ్వు నాయకుడు ఉండాలట, కనికరం కలిగి ఉండాలి, ఎప్పుడు తప్పు తిట్టదు, సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవాలి. నీకు తిట్టబుద్ధి వచ్చినప్పుడు చెప్పగా ఒకటి వేసుకోవాలి, నువ్వు నీకు నువ్వే. ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిగా వాడు విడిగాక. నువ్వు తిడుతున్నావు అనేది గర్వము, కోపంతో, భయంతో తిడుతున్నావు నువ్వు. ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిగా వాడు వినగాక. దేవుడు శ్రమిస్తాడు. వాళ్ళు డబ్బు కదా, వాళ్ళు కష్టపడలేదా? సొమ్ము కదా వారది. న్యాయము దేవుడు ఏం చెప్పి చెప్పినట్టుగా దేవుడు చెప్తుండా, న్యాయము చేయి, కనికరం చేయి. దేవుడి హృదయాన్ని చూసే దాన్ని చెదరగొడతాడు దేవుడు. దేవుడు అంటారు ఒక దగ్గర, మీరు దాన్ని ఎదకు నాదో ఎదకు తేగా నేను చెదరగొడుతుంది. దేని విషయంలో అడిగండి అంటున్నాడా? అగ్గయ్య కదా. ఏమంటాడు? మీ ప్రవర్తన చేసుకోమంటాడు. నా మందిరము పాడై ఉండగా నీ హృదయంలో ఈ బుద్ధుంటే నువ్వు ఎట్లా ఆశ్చర్యపడతావు? సరే విడిపిస్తా, ద్వారం తెరస్తా. పడ్డవంటే ఎలా వస్తాడు? హఠాత్తుగా పడతావు అట గోడ. నీ దోషమైన గోడ ఇప్పుడు వేనుకుంటా, ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నావు. నువ్వు దాని నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకే నువ్వు కనికరము, న్యాయము, విశ్వాసము, నిరీక్షణ కోల్పోయిను. మీరు ప్రార్థన చేస్తలేరు కనుక నువ్వు మాట్లాడే దోషమైన గోడ పెరుగుతుందట. చూడండి, ఇప్పుడు ఇదే గోడ ఉందనుకో, ఇది చక్కగా లేపుతూ ఉంటుందా? ఈ గోడ ఉంటుందా? అందుకే దేవుడు చెప్తాడు, నీ కోపంలో ఆవేశం మాట్లాడిన ప్రతి మాట పెరుగుతుందట. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? ఆ గోడ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, జాగ్రత్త. అంటే నువ్వు మాట్లాడిన మాటకు ప్రతి ఫలము నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు మూల్యం చెల్లించవలసి వస్తుంది. చాలా పశ్చాత్తపడతామని దేవుడు చెప్తాడు. చాలా జాగ్రత్త. ఎవరితో తాడిగడి పెట్టుకోవద్దు. ఈ యుద్ధం నీది కాదు, దేవుంది. అక్షరం తెలిసిన వారికి ఇస్తే, అక్షరం తెలిసిన వాళ్ళు ఏమంటారు? నాకు కాదే అని చదవలేని అంటారు. గొప్ప గొప్ప చదువు చదువుకున్న వారు భూమిలో పెట్టులు ఎక్కడుందో చెప్పగలుగుతారు. శాస్త్రవేత్తలు, పండితులు, మేధావులు, శాస్త్రులు, జ్ఞానం కలిగిన వారు, డిగ్రీ, పీజీ గొప్పగా చదువుకున్న వారే ఈ నాకు తెలియదు అంటే వాళ్ళకు తెలియని ఏదో ఉన్నది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? కంటికి కనబడింది, చెవులకు వినబడి, హృదయానికి అర్థం కాంది మనకైతే దేవుని ఆత్మ బోధిస్తాడు. ఇప్పుడు చూస్తా, ఇది సింపుల్. ఇదేనా మన కంటికి కనబడదా? ఈ కనికరము, క్షమించుడా కంటికి కనబడ్డా? చెవులకు వినబడుతుందా? అంటే దేవుడు ఏమంటాడు? మన చెవులు, మన కళ్ళు తెరిచింది కనుక ఇప్పుడు ఏమంటాడు? క్షమించు, కనికరం కలిగి ఉండు, క్షమించగలుగు, న్యాయం కలుగుండు, ప్రేమ కలుగుండు, విశ్వాసం కలుగుండు. ఇప్పుడు ఇంకొకటి మనం
ఇక్కడ ఏమంటారు? కృతజ్ఞత కలిగి ఉండమంటాడు దేవుడు. దేవుడు చేసినది మర్చిపోవద్దు. నువ్వు మొత్తానికి దేవుడు చేసింది ఇప్పుడు ఎవరు మర్చిపోయినావో? సృష్టికర్త మర్చిపోయి తండ్రిని ఆడుతున్నావు. ఆ గోడ ఎప్పుడు పడిపోయి తెలియదు. బిడా జాగ్రత్త. ఆత్మ సంగతి చెప్తున్న వాడు మిగిలిన వాడు వినని గాక. అందుకే అంటాను ఈ రోజున ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు, అన్ని చేస్తున్నావు బరబరే, ఏం వదిలిపెడుతున్నావు? న్యాయమును వదిలిపెడుతున్నావట. వీళ్ళు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10 వంతు నువ్వు దేవుని పొగుతున్నావు, దేవుని శుద్ధిస్తున్నావు, వాక్యం అవుతున్నావు, అన్ని చేస్తున్నావు, బాగుంది. కానీ అసలనే వదిలిపెట్టినవాడు. ఏం వదిలిపెట్టినవాట? న్యాయమును. ప్రధానమైన విషయములు దేవునికి ఒకటి ప్రధానంగా ఉన్నాయట. మరి దేవునికి ఇష్టమైన నువ్వు వదిలిపెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు నీకు రావాల్సింది నువ్వు వదిలిపెడితే ఎలా ఉంటుందో చెప్పు. నువ్వు అర్థం అడగవా? ఆత్మ సంగతి చెప్తున్న వాడు మిగిలిన వాడు వినగాక. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక వీటిని ఎవరైనా వదిలిపెట్టి కానీ వీటిని మర్చిపోవద్దని దేవుడు చెప్తాడు. ఈ రోజున మీరందరూ న్యాయం కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి. ఎస్ అని ఎస్, నో అంటే నో. దేవుని ఆశీర్వాదాలు, దేని అబ్రహ్మాశీర్వాదాలు మీకు రాబోతున్నాయి. ఈ రోజున దేవుడు ఒక్కటి నేను వదులుకోమంటుండంటే 10 ఆశీర్వాదాలు నీకు వేయడానికే. ఈ 10 ఆశీర్వాదాలు, 10 ఆశీర్వాదాలు వదులుకుంటే, పోగొట్టుకుంటే ఒకటి దాని వల్ల నువ్వు ఎంత నష్టపోతావు. మొన్న స్వరాజమని అన్నాడు, అన్న ఇది శరుశిఖరం కదా, ప్రేర్లు పెట్టన్నా. ఎందుకంటే అప్పుడు గిట్లనే అంటే మనడు ప్రార్థన సాయం కోరాడు. అప్పుడు వీళ్ళ నాన్న వినలేదు, వాళ్ళ అన్నదమ్ములు ఎగేసిళ్ళు. అక్కడ చూస్తే ఆడికి చెప్పిన వద్దన కూడా ఇల్లు పోయిళ్ళు బ్యానగట్టలు. ఒక జరిగిన సమస్య జరిగిపోయింది, నాన్నను కోల్పోయిండు. మరి అదే రీసెంట్గా మొన్న నాకు అదే వేటలో ఎవరో చెప్పినట్టు, మరి అన్న గిట్లా మరి జాగుందట, మరి మరి దేవుడు ఏమంటాడు అన్న, దేవుడు చెప్తున్నా చేస్తా కానీ అంటే జాగ విషయంలో ప్రార్థించినప్పుడు శరుశిఖరం కొరకు ప్రార్థన చేస్తుండగా, జాగ పొలం గురించి జాగిస్తుండగా ప్రార్థన చేస్తున్న దేవుడు ఏమన్నాడంటే, ఇది వదిలిపెట్టమాను, నేను శ్రేష్టమైన ఇస్తాను. ఎందుకు ప్రభు, ఎందుకు వదిలిపెట్టమంటున్నావు అంటే, వీళ్ళ నాన్నను చంపేసినట్టు ఇతను కూడా చంపేదాం ప్లాన్ చేస్తానన్నప్పుడు ఇదే మాట నీకు చెప్తే అంతటితో ఆగిపోయారు. ఇప్పుడు గ్రీన్ జోన్లో ఉన్నాడా లేదా? ఇప్పుడు అదే మాట నేను అబద్ధం ఆడితే ఇప్పుడు నష్టపోవును కదా. దేవుడు చెప్పిండు. ఇప్పుడు నాకు చెప్పడమే కాకుండా అదే నైట్ కళ ఇచ్చినాడు దేవుడు. ఒక స్వరం వినబడ్డదట. చెప్పినా చెప్పలాను అంటే చూడండి, దేవుని ఆత్మ చూడు కనెక్ట్ అయి ఉందా లేదా ఇక్కడ. ఇప్పుడు దేవుడు చెప్పినా సరే, ఇప్పుడు సరే అతనికి కళ వచ్చింది, నీ కళను మాయం చేసి మాయమలు చెప్పి పో అన్న దేవుడు ఇస్తారు పో, నువ్వే తెలుసా అంటే పో, నువ్వు పోదా పో, కళ్ళు మూసుకొని పోవు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. నాకు వచ్చిన కళ ఏది పోని దేవుడు చెప్పిడిగా అని పోతాడు. పోతే ఏమవు, నాకు అదే చెప్పాడు, వీళ్ళ నాన్నను చంపేద్దామనుకున్నట్టు వీళ్ళిద్దరిని కూడా చంపేద్దామనుకున్నారు అన్నప్పుడు కొద్దిగా బాధపడ్డాను. సేమ్ అట్లనే అన్న కూడా అదే కళ వచ్చిందట. దేవుడు ఆగిపోమన్నాడు, ఆగిపోయింది. దేవుడు ఏం చేయమని అది చేయడమ్మా. దేవుడు చేయమంటుందా, ఓకే డన్ చెయ్యి. ఆత్మ సంగతి చెప్తారు వాళ్ళ చివికి వాడు వినడు కాక. అంతేగాని అంటే న్యాయమును అన్యంగా మార్చి అన్యాయమును న్యాయంగా తిప్పితే దేవుడు ఊకోడు, జడ్జిమెంట్ ఇస్తాడు. దేవుడు జడ్జిమెంట్ ఇస్తే అది దారుణంగా ఉంటే పరిస్థితి. ఆత్మ సంగతి చెప్తారు వాళ్ళ చివికి వాడు వినడు కాక. అందుకే దేవుడు శ్రమిస్తాడు ఈ రోజున. వీటిని మనకి ఇవి చేయాలా దేవుడు చెప్తాను. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ఇప్పుడు అసలు క్లైమాక్స్కి వచ్చినాం. ఇక గుర్తుపెట్టుకోండి, ఈరోజు అందరూ ఏమమ్మా, నీకు కూర్చున్నది, నీకు కిరీటం ఉన్నది. ఇక కొంతమందికి పునాది మీద పేరు రాస్తాడు, కొంతమందికి జీవగ్రంథంలో నీ పేరు రాసిన పేరు తుడిపేయకుండా జాగ్రత్త పడతాను అంటాడు దేవుడు. ఇప్పుడు అసలు క్లైమాక్స్కి వచ్చినాం. డైరెక్ట్గా చెప్పడం మనకు అర్థం కాదు. అందుకే ఫస్ట్ మొదలు చెప్పి ఇక్కడ లాస్ట్కి వచ్చి అందరూ వినండి అమ్మా. ఇప్పుడు చదవడం ఇది ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదవనమ్మా. అందరు చేయండి ఒకసారి. ఎక్కువ లేదు, చాలా ముఖ్యమైనది ఇది. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యో తొందరపడి ఇంత నువ్వు జారినా, తొందరపడి నిర్ణయం తీసుకున్నానా, తొందరపడి వాక్యం చదవలేదా, నీ తొందరపడి నా పనుల విషయం తొందరపడి నీ మందిరాన్ని ఎగ్గొట్టినా, టైం అంతా వేస్ట్ చేసుకున్నానా, బైబిల్ చదవలేదా, ప్రార్థించలేదా, దేవుని నేను దేని చిత్తం తెలుసుకోక మాట్లాడినా, దేని చిత్తం తెలుసుకోక నేను ప్రయాణం మొదలుపెట్టుకున్నానా అని ఈరోజు మీ పరిశుద్ధాత్మ అర్థం వల్ల నీతో మాట్లాడబోతుంది. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న వాడు చెవికి వాడు వినడు కాక.
ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు చదవడమా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, ఆ. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని పట్టుకునే లేదా? ఇప్పుడు బ్రెక్సిట్ మనకి దర్శనం ఇచ్చినే లేదా? తన కుడి చేత ఆగండి. పట్టుకొని ఇప్పుడు ఈ దర్శనం ఇచ్చిందండి. ఇప్పుడు దేవుడు మనం కృంగతిత్తాడా అలాగే విడిపించి గొప్పగా నడిపించాలని చూస్తాడా? ఈ రోజు నువ్వు ఏదో తప్పు చేసినవన్నీ నిన్ను కృంగతీస్తలేడమ్మా. తప్పు అపార్థం చేసుకోవద్దు. నన్ను దేవుడికి చెప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం గ్రహించి దేని వైపు తిరుగుతే నువ్వు కష్టపడ్డది 10 రోజుల్లో నీకు రావచ్చు. అందుకే నీ ఫస్ట్ ఉపమానం ఏం చెప్పినా కొన్ని సంవత్సరాలు రాని ప్రశ్నకు జవాబు వచ్చేస్తుంది. నీతి వర్షము. ఈ రోజు మీ అందరికి నీతి వర్షం పడుతుంది. ఇప్పుడు అందరి హృదయాలు తట్టుకోలేదా? ఇప్పుడు దేవుడి వాక్యం ద్వారా మా హృదయం కదిలింపజేస్తలేడా? అందుకే అంటాను. ఇప్పుడు చదవండమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, ఆ. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆగండి. ఇక్కడ ఏమంటాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. 7 నక్షత్రముల కాడ దేవుడు ఒక చేత మన సంఘాన్ని పట్టుకున్నాడట. సంఘం పట్టుకున్నాడు. సంఘం అంటే నిన్ను పట్టుకున్నాడు. ఈ రోజున సంఘం పట్టుకున్నాడట. ఇప్పుడు 2వ అధ్యాయం. ఇప్పుడు సంఘంకి ఏం చెప్తున్నావు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే నీ క్రియలు, నీ పని, నీ కష్టము, నీ బాధ, నీ ఇబ్బంది, నీ భయము, నీ సహనము, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం. అంటే ఇక్కడ ఏమంటే దేవుడు చేస్తాడు, స్వసపరుస్తాడు, ఆశ్రదిస్తాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. అంటే నువ్వు అసహించుకుంటలేవా? చెడు అసహించుకుంటావా లేదా? అది అపొస్తలులు కాకే తమ అపొస్తలులని చెప్పుకుని వారిని పరీక్షించి. అంటే ఇది నిజమా అబద్ధమా? ఇది దేవుని బోధన కాదా? దేవుడు చెప్తుందా లేదా? మనం సరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. వారు అబద్ధికులని నీవు కనుగొంటివేయు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము బాధను భరించి అదే నీదని నేను ఎరుగుదును. ఆగండి. ఇక్కడ దేవుడు ఎప్పుడు నేను చెప్తున్నా, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నీవు దుష్టులు సహింపలేవని అపస్తులు కాకే తమ అపస్తులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నువ్వు కనుక్కుంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? ఇది దేవి బోధన, ఇది కాదా, ఇది నిజమా అబద్ధమా తెలుసుకొని నువ్వు వెళ్తున్నావు. అంటే ఇది నిజమా, ఈ కష్టాల, ఈ బాధల, ఈ ఇబ్బందుల దేచితమా కాదా? నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రార్థన సాయం కోరుతున్నావు, ముందుకెళ్తున్నావు యాత్ర. సరే, ఓకే, డన్, మంచిది. ఇక్కడ ఏమంటాడు? నువ్వు సహనం కలిగి నా నామ నిమిత్తము నా భారము భరించి అలేలేదాన్ని నెరుగుదును. అంటే నువ్వు సహనం కలిగినవు, ఓర్పు కలిగినవు, సహనం కలిగినవు, ఆశ నిగ్రహం కలిగినవు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, దేని కొరకు కనిపెడుతున్నావు. నా నామ నిమిత్తము దేవుడు అంటే నా నామ నిమిత్తము భారం భరించి అలేలేదని అంటే దేవుడు చేస్తాడు. ఏదో ఒక రోజున ఈ రోజు ఎక్కడ దేవుడు ఇంకో రోజు చేయడా అని ఆ కష్టంలో, బాధలు, ఇబ్బందులు విశ్వాసం పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. సరే, చదవండి. అంటే ఇప్పుడు 2వ వచనము 3వ వచనం చూస్తే పర్ఫెక్ట్ ఉన్నది. ఇక్కడ 4వ వచనం కాడికి వచ్చేవరకు దేవుడు ఇప్పుడు ఏమంటాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతువి, నేను నీ మీద తప్పు మొక్కటి మోపుతున్నా. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? తప్పు మోపుతుందట. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆశ ఇప్పుడు లేదు. అప్పుడు అర్ధగంట ముందు వచ్చి కూర్చున్నది, ఇప్పుడు కూర్చుంటలేదు. అప్పుడు వచ్చి కూర్చున్నావంటే వాక్యంత వరకు దృష్టి కలిగి వింటున్నావు. ఇప్పుడు జబ్బు జలాన్ని ఎప్పుడు వాడికి బయట పెడదాం చూస్తాను. అప్పుడు కరెక్ట్ రాయనే నీకు దేవునికి ఇచ్చేస్తున్నావు. ఇప్పుడేంది అన్ని వాటలు తగ్గించి ఇంకా తగ్గుతున్నావు, కానీ కూడా పెరుగుతున్నావు అని దేవుడు చెప్తాను. విచ్చులో కూడా తగ్గిపోతున్నావు, ప్రేమలో తగ్గిపోతున్నావు, కనికరంలో తగ్గిపోతున్నావు. ఆత్మ సంగతి చెప్తున్న వాడు మీకు వాడు వినగాక. ఇక్కడ ఏమంటాను? అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతుంది. అంటే మొదటి ప్రేమను కోల్పోయినావు. ఏ మొదటి ప్రేమ? దేవుని వెతుకుట్లా, దేని చిత్తం తెలుసుకున్నావు. మొదట దేని చిత్తం తెలుసుకున్నావు, దేని చిత్తం పక్క ఉన్నావు. ఇప్పుడు దేని చిత్తం తెలుసుకోలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. ఒకప్పుడు వాక్యం చదివావు, వాక్యం చదువుతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు నిలబడినా ఇప్పుడు దేని కొరకు నిలబడబోతున్నావు. ఒకప్పుడు దేని కొరకు ఇచ్చినావు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. ప్రతిదీ దేవుడు చేయాల వద్ద దేవుని అడిగినావు, ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఇప్పుడు ఏమంటాను? తప్పు మోపుతుందట. ఒకప్పుడు ప్రేమ కలిగి ఉన్నావు, ఇవి మాత్రం ఇప్పుడు ప్రేమ లేదు, కోపం అయిపోయింది, నేను తప్పు మోపుతున్నా. అందుకే నీ ప్రార్థన జవాబిస్తలేను.
అందుకే కోపం ఉంది, అందుకే ఆవేశం ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏమంటాడు, అయినను మొదట నీకున్న ప్రేమ నువ్వు వదులుతీవి కనుక నీ మీద ఒకటి తప్పు మోపవలసి వచ్చినది. ఈ రోజు గుర్తు చేస్తాడు, నీవు తప్పు మోపుతుండట. బిడ్డ జాగ్రత్త, ఎందుకంటే నీ కుడి చేత పట్టుకున్నాడు కదా, నీ కుడి చేత పట్టుకుని దీపం సంచారం చేస్తాడు కదా, దేవుడు పట్టుకున్నాడు కదా నిన్ను. ఇప్పుడు దేవుడు భయభక్తి లేదు, అప్పుడు దేవుడు భయం ఉండేది నీకు. ఏదైనా చేయాలన్నా కూడా దేవుడి దగ్గర మాట చేయాలి, అడుగు బయటపెట్టకపోయేది. ఇప్పుడు ఏంటంటే దేవుడు లేదు, ఏం లేదు, నా సొంత ఆలోచన, నీ గ్రేట్. ఆత్మ సంఘం చెప్తారా మరచి మిగిలిన వాడు పిల్లలు కాక. అందుకంటే ఈ రోజున ఆయనను మొదలు నీకున్న ప్రేమ నువ్వు వదులుతీవి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినావు. నువ్వు దేవుని స్తుతించినవు, దేవుని ఆరాధించినవు, ఇప్పుడు అది లేదు. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు టైం పాటిస్తావు. ఇవన్నీ దేవుని తప్పు మోపుతుందట. నీ కోపం ఉంది, నీకు ఆవేశం ఉంది, నేను తప్పు మోపుతున్నా, నువ్వు క్షమించమని అడుగుతలేవు. ఆత్మ సంఘం చెప్తారా వాళ్ళ మిగిలిన వాడు వినని కాక. సరే, 5వ వచనం చదవండమ్మా. అంటే ఏమంటాడు, నువ్వు ఏ స్థితుల నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఒకప్పుడు ఎలా ఉన్నావు? సీక్రెట్ తాక్కుండా, బీరుసులో పట్టుకుంటా, 9 టేబుల్ పట్టుకుంటా, ఎగిరి దులుపుకుంటా ఎలా ఉన్న జీవితం ఎలా మార్చినా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు ఎలా ఉన్నావు? మొదట నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో అని దేవుడు చెప్తాను ఈ రోజున. నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియ చేయము. మొదటి క్రియ అంటే ఎక్కడ పడిపోయినావు అక్కడ సరి చేసుకో. నువ్వు కోపంలో పడిపోయినావా, ఆవేశం పడిపోయినావా, ఎక్కడ పడిపోయినావో అక్కడ నువ్వు మారు మనసు పొంది దాని కొరకు ప్రార్థన చెయ్యి. నీకు రావాల్సింది నీకు ఏమవుతున్నా, నీ మీదకి ఏ కీడు రాబోతుందో ఆ కీడు ఆపేస్తాను దేవుడు చెప్తాడు. నీ కుటుంబాన్ని కడతాను దేవుడు చెప్తాను. నీకు పనుల మీద అధికారం ఇస్తాను దేవుడు చెప్తాను. ఆత్మ అందుకే నువ్వు ఏ స్థితుల నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలో చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎదుగు వచ్చి నీ ఎదురు ఏం తీసేస్తాడట? దీపస్తంభం అండి అధికారం తీసేస్తాడట. నీకు ఆ వరం ఉంది, ఆ వరం వాడుకుంటలేవు. ఆ వరం తీసి ఆశ గలవానికి ఇస్తాను అంటాడు దేవుడు. వెనక వచ్చిన జరుగుతుంది, నాకేం జరగలేదు, నీకు ఆశ లేదు. ఆ మొదటి సామర్థ్యం కోల్పోయినావు. నీకు సామర్థ్యం ఇయ్యక కోల్పోయినావా, ఇచ్చి కోల్పోయినావా? దేవుడికి ఇచ్చిన తర్వాత కోల్పోయినావు, వాడుకుంటలేవు దాన్ని. అందుకే నేను ఏం చేస్తున్నాను, నువ్వు మారు మనసు పొందినా సరే, లేదా ఈ దీప సంబంధించి వేటలకి ఇస్తానంటాను. అంటే నీకు ఇచ్చే అధికారం వేటలకి ఇచ్చి వాడుకుంటా, నీకు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు చూస్తుండగా వేరే వ్యక్తికి ఇచ్చి నీ బ్లెస్ చేస్తాను అని దేవుడు చెప్తాను. అందుకే మొదటి ప్రేమను కోల్పోవద్దు. అంటే నువ్వు దేవుడు సావాసం కోల్పోవద్దు. దేవునికి ఏం చెప్తా అది చేయాలంటే సోద ప్రకటించమన్నా కళ్ళు మూసుకొని ప్రకటించు. వారం ఒకరోజు టైం పెట్టుకో. ఆత్మ సంఘం చెప్తారా వాడు వాడికి వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, మీరు వాక్యం చదవండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి, క్షమించండి. ఆత్మ సంఘం చెప్తారా వాడు వినగాక. దేవుడు జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎదుకు వచ్చి దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేస్తానంటాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట. ఇదేంటిది, ఇది ఒక బ్యాచ్. ఇప్పుడు ఏమంటాడు, మొదలు నువ్వు ఎంతో రోషం కలిగి ఉన్నావు, ఇప్పుడు ఆ రోషం ఉందా? ఇప్పుడు నోహా ఉన్నాడు, ఒక రోషం కలిగి ఉన్నాడు. ఆ దోనకలు రాగానే ఏం పంట వేసిండు? ద్రాక్షరసం పంట వేసిండు, మత్తుడే అయిపోయాడు. ఒకప్పుడు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. ఈ రోజున మీరు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మొదలు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు బిడ్డ అంటాను. ఈ రోజు వాక్యం చదవండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆ కోపాలు, ద్వేషాలు, కక్షలు వదిలేయండి. నువ్వు దేవుడి చిత్తానుసారంగా దేవుని దృష్టిలో న్యాయం చేయి. న్యాయం చేసి అప్పుడు మొరపెట్టు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఆ వాటర్ తగ్గించి ఇటు ఇచ్చేసిన వరకు దానివల్ల నీకు ఎంత నష్టం వస్తుందో తెలియదు. అదే నువ్వు దాన్ని 4 భాగాలు చేసిన వరకు, సమానంగా ఇచ్చేసిన వరకు, ఆ కొంచెంలో దేవుడికి ఇది ఇచ్చినని తృప్తి కలిగి ఉండు. అడుగుడు కంటే ఊహించుడు అత్యధికంగా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారా వాళ్ళ మీకు వాడు వినిగాక. అందుకే ఒకరు ఇరికిద్దామని ఎప్పటికీ చూడద్దు, ఒకరు మోసం చేద్దామని చూడొద్దు. అది దెబ్బ ఎలా వస్తుందో తెలియదు మనకు. అందుకే న్యాయంగా ఉండాలని చెప్పి చెప్తాను ఇక్కడ మనకు.
అందుకే ముందు ఏం జరగబోతుందో దేవుడు, అందుకే ఈరోజు ఈ వాక్యం మనకు బోధిస్తాడు దేవుడు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడుతుంది కాక. సరే, ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము అందరు చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అని ఇక్కడ ఏమంటాడు? నీ క్రియలు, నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరి ఎక్కువైనాయట. కడపడి క్రియలు అంటే ఏంటిది? ఒకప్పుడు నీ పనులు, నీ దేవుని ప్రేమ, నీ విశ్వాసము, దేవుని పరిచర్య, నీకు దేవునికి ఉన్న సావాసము, నీ సహనం ఎరుగుతున్నా అంటాడు. మొదటి క్రియలు కన్నా నీ కడపడి క్రియలు ఏమైనాయట? మరి ఎక్కువ అయిపోయినాడు. సరే చూద్దాం, 20 వచనం చదవండి. అయినను దేవుడు తప్పు మోపుతాడు. ఒకటి మళ్ళీ ఒకటి తప్పు అంట. ఏం తప్పు అంటే ఇది? అంటే ఇక్కడ ఏమంటాడు? ఫస్ట్ చూస్తే 19 చూడండి అమ్మా. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. ఇప్పుడు దేవుడు తెలుసు, విశ్వాసం అన్నీ ఉన్నాయి. దేవుడు తెలుసు, విశ్వాసం తెలుసు, ఇవన్నీ ఉన్నాయి నీకు. నీ క్రియలు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ పరిచర్య తెలుసు, నీ సహనం ఎరుగుదును. మొదటి క్రియల కన్నా నీ కడపరి క్రియలు మరి ఎక్కువైనాయి కనుక, ఎక్కువైనా నేను ఎరుగుతును కనుక అయినను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. ఏం తప్పంటే, ఇప్పుడు అనుకోవచ్చు, నీ వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తా, అన్ని చేస్తున్నా, అని పర్ఫెక్ట్ ఇస్తున్నా, దేవునికి ఇస్తున్నాను, నాకెందుకు జరుగుతుంది ఇలా? నీకెందుకు జరుగుతుంది అంటే దేవుడు చెప్తాడు 20లో ఏమంటాడు? అయినను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. తప్పు ఒకటి మోపవలసి వచ్చిన్నది. ఏమనగాది? తాను ప్రవక్త అని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీలో ఉన్నదట. యెజబెల్ స్త్రీ అంటే యెజబెల్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? గర్వము, అసూయ, జలసి. మనుడు యెజబెల్ని చేసుకుంటే ఊసకొదగా వచ్చింది సేవకులను. అంటే ఇక్కడ ఏమంటాడు? పేరుకుని దేవుని నమ్ముకుని చెప్తున్నావు, కానీ నీలో ఏమున్నదట? యెజబెల్ సరుకున్నదట. అంటే అపోది సరుకున్నది, భయం ఉన్నది, కోపం ఉన్నది, ఆవేశం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అని దేవుడు చెప్తాడు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారు. నీ విశ్వాసం చెప్పుకుంటున్నావు, నీ సేవకులను చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నీ దేవుని సేవకులను చెప్పుకుంటాను. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? బాబు నీ సేవకులు అయితే నీలో ఈ సరుకు ఉన్నది, నువ్వు సరి చేసుకో బిడ్డ. నువ్వు సరి చేసుకుంటే ఇంతకంటే గొప్ప సేవ చేస్తావు అని చెప్తాడు. ఇది నాకు మంచి చెప్పినట్ట, చెడు చెప్పినట్ట? నాకు మంచి చెప్పినట్టు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడుతుంది. ఎందుకు ఇప్పుడు చూడండి 20లో ఏమంటాడు? 20 వచనం చూస్తే, అయినను నీ మీద తప్పొకటి మోపవలసి వచ్చిన్నది. ఏమనగా తను ప్రవక్త అని చెప్పుకొనొచ్చు ఉన్న యెజబెలు స్త్రీని నీలో ఉండవచ్చున్నావు. ఒకటి యెజబెల్ యొక్క స్త్రీ యొక్క గుణాలు ఏంటి అట? జారత్వం అట. చేయడకు విగ్రహం బలి అర్పించినది, వాటిని తినడకు అది తన దాసులు బోధించి వాటిని మోసకొచ్చుచున్నది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాలు కన్నా మనం ముందే రెడీ అవుతాం. అట్ట పోయి నైట్ టైంలో వేసుకొసుకుందాం. యెజబెల్ స్త్రీ, నువ్వు దేవుడు ఒక విశ్వాసి, దేవుడు నమ్ముకున్న బిడ్డలను చెప్తున్నావు, కరెక్టే. నీళ్ళు ఏముందట? యెజబెల్ స్త్రీ ఉన్నదట. అంటే అపోది గుణం ఉందట. అది అపోది గుణం అనేది జారత్వము. ఇంకొకటి ఏముంటుంది అక్కడ? విగ్రహములకు బలిచ్చిన వాటిని తిరుడుకు అది తన దాసులకు బోధించి వాటిని మోసపరచుచున్నది. కరెక్ట్ అని వాళ్ళతో సావాసం చేస్తున్నావు, వాళ్ళతో కలిసి ఉంటున్నావు, కలిసి తిరుగుతున్నావు, తింటున్నావు. నీకు సరే వాళ్ళు చెప్పొచ్చు, నీకు సపరేట్గా వండి పెట్టిన బిడ్డ అంటున్నావు, ఓకే తింటున్నావు. కానీ వాళ్ళతో నువ్వు సాహసం చేస్తుంటే వాళ్ళ మీద నీ ప్రభావం పడదా? అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు అలాంటి టైంలోకి పోవద్దు. కాలున్న టైంలో పోయి దేని మాటలు చెప్పే కుటుంబం బలపరచరా. విశ్వాసం అయితే కదా ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అవునా కాదా? అలాంటి టైంలో పోకు. లేని టైంలో పోయి కుటుంబాన్ని బలపరచబిడ్డ అంటాడు. అంటే ఇప్పుడు ఏమంటాడు? నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం అన్నీ తెలుసు దేవునికి, కానీ ఒక తప్పు మోపుతాడు ఈ రోజున. నీలో యెజబెల్ స్త్రీ ఉన్నది అంటే ఈ అపోది సరుకు నీలో ఉన్నది. అది నువ్వు దాన్ని ఖండించుకొని, దాన్ని అసహించుకొని, నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని కొరకు నిలబడితే, ఓహో నా బిడ్డ దేవుని నమ్ముకున్నదా, నా కొడుకు దేవుని నమ్ముకున్నాడా, ఓకే డన్. నమ్ముతా, దేవుని నమ్మాలా.
వాళ్ళు నాతో మాట్లాడితే ఆదరణ కలగాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒక మాట నాకు ఆదరణ వస్తుంది, వాళ్ళు చూసి వాళ్ళు ఏదో ఒక పరిగెత్తాలని చెప్పి చెప్తాడు. ఆత్మసంగం చెప్తారు మాట చెవికలు వాడడం కాదు. ఇప్పటికీ మా అత్తగారు ఏం చేస్తారంటే, మీరైనా దేనికైనా రమ్మంటే కొత్త మీరు మాకు మందు పోయారు అంటారు, నీ దగ్గర కొత్త మందు ఉండదు ఏది ఉండదు అంటారు. ఎందుకంటే అది ఫస్ట్ పెట్టుకుంటూ వచ్చింది, నువ్వేనా ఇది నేను చేయను, నువ్వు ఆయనకి వచ్చినా కూడా రాకుండా మంచిదే. వాళ్ళు ఇప్పుడు ఏదైనా రావాలన్నా నీటి ఆలోచిస్తారు, ఈ దగ్గర పోతే డైరెక్ట్ అంటారు, వస్తే మాకు ఏం పోయేవయ్యా అంటారు. మేము అంటాం ఇది స్ప్రైట్ థమ్స్అప్ మీరు తినేది పెడతాం మేము అంటాం. అదే అని నేను దేవుని ప్రేమను పక్క పెట్టి చేసుకుని వచ్చిన అనుకో, వాళ్ళ ద్వారాలు తెరిచిన అనుకో, దేవుడు సమాధం కోల్పో. ఆత్మ సంఘం చెప్తారు, అందుకే గ్రహించాలని దేవుడు చెప్తాడు అక్కడ. ప్రభు నా ప్రభుత్వం స్థలమించిన వాక్కు. సరే ఇంకొకటి చూద్దాం, ఇదే అధ్యాయంలో 28 వచ్చిన 29 చూద్దాం. ఈ రోజు నుంచి ఒక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండి, యాస నిగ్రహం కలిగి ఉండి, నీతిగుండి, పరిశుద్ధంగా ఉండి, ప్రేమ కలిగి ఉండి, ఇంతవరకు ఎవరైతే అసహించుకున్నావో, ఎవరు క్షమించలేకపోతున్నావో, ప్రభా తెలిసి తెలియక నన్ను క్షమించేయ. ఇప్పుడు ఏవైతే యజమాని యొక్క స్త్రీ తత్వం ఏవైతే ఉన్నాయో, ప్రభా ఇంకోసారి ఇలా నేను చేయను, ఇది ఇంకోసారి ఇలాంటి పనులకు నీ వెళ్ళను ప్రభా. ఎవరైతే కోపంతో, ద్వేషంతో, గర్వంతో నీ మాట్లాడినా క్షమించు ప్రభా నువ్వు అంటావా, దేవునికి ఏమిస్తాడట? వేగో చుక్కని ఇస్తాడట. ఈ రోజు మీ అందరికీ వేగో చుక్కని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే ఒకటి దీపస్తంభం తీసివేస్తానంటే, దీపస్తంభం ఉందా లేదా నీకు? ఇప్పుడు ఉందా లేదా? దేవుడి సామర్థ్యం ఉందా లేదా? కానీ ఉన్నది మనం వాడుకుంటున్నాం, అదొకటి తీసేస్తానంటాడు, దాన్ని కాపాడుకోమంటాడు. ఇంకొకటి ఏం చేస్తాను ఇక్కడ? వేకు చుక్క. అంటే నీకు వేకు చుక్క ఉన్నది, కానీ దాన్ని మనం కాపాడలేకపోతున్నాం. సరే ఇంకొకటి చూద్దాం ఇక్కడ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 5. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 5. అంటే ఇప్పుడు ఏమంటాడు? నువ్వు ఎలాగ ఉపదేశించి పొందుదువో, ఎలాగ వింటివో వానికి ఇది ఏదో ఇలాంటి కాదు, దీని విషయంలో మారు మనసు కలిగి ప్రార్థన చేయి, ప్రభు క్షమించు, మీరు పశ్చాత్త పడండి దేవుడు చెప్తాడు. చదవండమ్మా. అంటే నువ్వు ఒక నామకార్థంగా ఒక నిర్లక్ష్యంతో ఉంటే ఆ సమస్య ఎప్పుడొచ్చా నీకు, ఆ సమస్య వచ్చి ఎప్పుడు నేను ఇబ్బంది పెడితే కూడా తెలియదు, ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తో తెలియదు, ఆ కష్టాలు వస్తే ఎప్పుడు తెలియదు, ఆ ద్వారం ఎప్పుడు మూసుకోపోతో తెలియదు అని దేవుడు చెప్తాడు. నువ్వు ఒక జాగ్రత్త కలిగి ఉంటే, నువ్వు వాక్యం పట్టుకొని మారుమనసు పొంది నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఏమంటాడు? నువ్వు మారుమనసు పొందుము, నువ్వు జాగరూకుడవై ఉన్నది ఎడల నేను దొంగ వల్ల వచ్చేదను, ఏ గడియనా నీ మీకు వచ్చేదనో నీకు తెలియదు. దేవుని అక్కడ ఎలా గుర్తుపడతావు? నువ్వు పొందుకునే గడియ ఎలా గుర్తుపడతావు? నువ్వు విడుదల కాలం ఎలా గుర్తుపడతావు? అవునా కదా? నువ్వు విద్య కాలం కానీ ఎలా తెలుసుకుంటావు అని చెప్తాడు. అందుకే మనకు నిర్లక్ష్యం వద్దు. నువ్వు ఒక నిర్లక్ష్యంలో ఉన్నావా, దాని మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, నన్ను క్షమించు ప్రభాను. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికలు వారు వినడిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు, సరే అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరట పర్దిస్తులో నీ యొద్ద ఉన్నారు. వారు అరువులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. కొంతమంది సరి చేసుకుంటారు, కొంతమంది అసహించుకుంటారు, కొంతమంది ఇది నేను చెయ్యనంటారు, కొంతమంది అట దేవునితో మీరు సంచారం చేయబోతున్నారట, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడట. ఇక్కడ ఏమంటారు? 4వ వచనం గుర్తుపెట్టుకోండమ్మా. అయితే తమ వస్త్రములను అపవిత్రత పరచుకొని కొందరు సర్దిస్సులో ఉన్నారు, నీ యొద్ద ఉన్నారు. వారు అరువులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అంతేకాదట, జయించువాడు అలాగూను తెల్లని వస్త్రం ధరించుకొను, జీవగ్రంథం నుండి అతని పేరు ఏ మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడితే సరే, లేకుండా జీవగ్రంథం నుండి నీ పేరు తీసేస్తానంటాను దేవుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉంటావో, ప్రభువా క్షమించమని అడుగుతావో, దేవుడు ఇప్పుడు నీ జీవగ్రంథం నుండి పేరు తీసేస్తా అంటున్నా, నిలకడగా పెడతాడట. ఇప్పుడు నీ పేరు జీవగ్రంథం నిలకడ ఉండాలన్నా తూర్పు వేసుకోవాలి, ఎవరి చేతిలో ఉంది? నీ చేతికి ఇచ్చేసింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు? కొంతమంది తెల్లడి వస్త్రాలు వేసుకొని దేవునితో సంచారం చేస్తూ ఉన్నారట. ఎవరైతే జయిస్తారో, ఇప్పుడు నీ కోపం జయిస్తున్నావా?
ఈ రోజు నుంచి దేని సైతం నువ్వు అసహించుకుంటో, దేని సైతం క్షమించి ప్రభా అంటావో, ఈ రోజు నీకు తెల్లటి వస్త్రాలు దేవుడు ఇవ్వబోతున్నాడట. తెల్లటి వస్త్రాలే కాదు, జయించువాడు వాని పేరు ఏ మాత్రము జీవ గ్రంథం నుండి తూడ్చిపెట్టాలని దేవుడు చెప్తాను. అంటే ఈ రోజున మీ అందరి పేరు జీవ గ్రంథంలో నిలకడగా పెట్టబోతున్నాడట, తూడ్చిపెట్టాడట. నీ పేరు తూడ్చిపోయాడట దేవుడు. ఇంకొక మాట ఏమంటుందంటే, తండ్రి ఎదురు ఒప్పుకుంటాడట. ఈ రోజు భూమి మీద చేసిన నీ విశ్వాసం, నీ క్రియలు, నీ సహనం, మంచి పని ఒకరికైనా సహాయం చేసినావా, ఆదుకున్నావా, నీ పేరు పొగుడుతాడట అక్కడ. వీళ్ళు పొగుడుతాడు, నువ్వు అసహించుకుంటావు, నేను తగ్గిస్తాడు అక్కడ. అందుకే ఏ కోపాలతో, ఏ ద్వేషాలతో అందరూ మారు మనసు కలిగి ఉండాలని నేను చెప్తాను. అందుకే నేను మీ పేరును గొప్పగా చేస్తాను. ఈరోజు మీ పేర్లు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడట, తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడట. జీవ గ్రంథం నుండి నీ పేరు ఏమాత్రము కూర్చి పెట్టాలని దేవుడు చెప్తాడు. ఆత్మ సంఘం చెప్తారు మాట మీకు వాడు వినండి కాక. లాస్ట్ వచనం ప్రకటన 3:12 వచనం. 12 వచ్చింది అవ్వండి. అంటే జయించడానికి, అంటే నువ్వు కోపం చేయిస్తున్నావా, పాపం చేయిస్తున్నావా, ఈ రోజు కొన్ని పెట్టుకో, నీకు కొన్ని పెట్టుకో. ప్రభు నాకు క్షమించయ్యా. నువ్వు దేవైతే నువ్వు అసహించుకుంటావో, దేవుడు పరలోక రాజ్యంలో ఒక స్తంభంగా నేను పెట్టుకుంటాడట, గుర్తు పెట్టుకుంటాడట నిన్నట. భూమి మీద గుర్తు పెట్టుకుంటాడు, ఆయన రాజ్యాలు గుర్తు పెట్టుకుంటాడట. చదవడమ్మా. అంటే నీ పునాదు మీద రాస్తారట నీ పేరు. చరిత్రలో ఎన్నడూ చెరిగిపోని పేరు నీకు పెడతాడు దేవుడు ఈ రోజున. ఎందుకు? జయించువాడు. అందుకే మనకు పశ్చాత్తాపం చాలా ముఖ్యం. మనకు పశ్చాత్తాపం అంటది ఎలాంటిది ఏది లేదు. అందుకే నువ్వు ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, కక్షలు పెంచుకున్నాను, క్షమించి ప్రభా అంటావా, పశ్చాత్తాపడతావా, క్షమించి దర్శనప్పుడు నువ్వు ఫలించాలా, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆనందపడతావో నీ జీవగ్రంథం నీ పేరు నిలకడ పెడతాడట. ఒకటి దీపస్తంభం పెట్టుకుంటాడట, ఒకటి ఆయన నీ యుద్ధ నుండి అంటే పేరు రాస్తాడట. నువ్వు చేయిస్తే పునాదుల మీద నీ పేరు రాసుకుంటాడట. అవునా కాదా? ఆత్మ సంఘం చెప్తారా వాళ్ళ చెప్పి వాడుతుంది కాక. సరే తెలుసు, మనం ప్రార్థన చేసుకుందాం. అందరం నిలబడమ్మా. ఆత్మ సంఘం చెప్తారా వాళ్ళ చెప్పి వాడుతుంది కాక. రాజు బయట వారిని కూడా లోపలికి రమ్మని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారు. చూసినవా, మనము క్షమాపణ కలిగి పశ్చాత్తాపడితే ఎన్ని బెనిఫిట్స్తాడు దేవుడు. ఇది సామర్థ్యం ఇచ్చి జయించమంటున్నా, సామర్థ్యం ఇవ్వకుండా జయించమంటున్నా. సామర్థ్యం ఉన్నది అంటే నీకు నీ పేరు జీవగ్రంథం నిలకడ ఉండాలని తండ్రి చిత్తం. నిలకడ పెట్టుకోవాలి, ఒక దీపస్తంభం పెట్టుకోవాలి నిన్ను. అంటే ప్రతిదీ నీకు ఇవ్వాలని దేవుడు చెప్తాడు. ఆత్మ సంఘం చెప్తారా వాడచ్చు మీకు వాడు వినండి కాక. సరే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నన్ను యేసయ్యా ప్రభా, ఈ రోజున మా ఆత్మ కళ్ళు తెరిచినందుకు వందనాలు ప్రభా, చెవులు తెరిచినందుకు వందనాలు. ఈ రోజున ప్రతి ఒక్కరికొకరు నీ ప్రార్థన చేస్తున్న దేవా, మరి ఎక్కడైతే ప్రభావ కోపం చేయించలేకపోతున్నామా, ఆశయం చేయించలేకపోతున్నామా, మరి అద్భుతాలు చేయించలేకపోతున్నామా, అబద్ధ మాటలు చేయించలేకపోతున్నామా, ఎక్కడ నువ్వు చేయించలేకపోతున్నా నువ్వు ప్రార్థన చేసుకోండమ్మా. ప్రభా నన్ను క్షమించండి అయ్యా. ఈ రోజున ప్రభా తెలిసి తెలియక నీ అన్నాను ప్రభా, పొరపాటున కోసం నీ అన్నను ప్రభా, ఇక నీ న్యాయంగా ఉంటాను, కనికరం కలిగి ఉంటాను, ప్రేమ కలిగి ఉంటాను ప్రభా. ఇక నన్ను క్షమించినట్టు నేను క్షమిస్తాను, నన్ను ప్రేమించినట్టు నేను ప్రేమిస్తాను ప్రభా. మరి ఈ రోజున తండ్రి, ఇగో తండ్రి ప్రభా, మరి ఈ రోజున ఆ సమస్యలన్నింటినీ నీకు చేయిస్తున్నాం ప్రభా. మమ్మల్ని దీపస్తంభము నిలకడ పెట్టమని అడుగుతున్నా తండ్రి. నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టకయ్యా. ఇగో తండ్రి నాకు తెల్లని వస్త్రాలు ఈ ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇగో నీకు కలిగిన వారికి నేను సమృద్ధికి ఇస్తానంటున్నా దేవా. ప్రతి ఒక్కరిని ఈ వరాలు పంచాల ప్రభా, నీకు వందనాలు. ఏ బిడ్డలకైతే ఏ ప్రార్థన ఆలస్యం అవుతుందో, ఇక మరి మొదటి ప్రేమను కోల్పోతుంది కనుక తప్పు మోపుతున్నావు ప్రభా. ఇగో నీ వాక్యం చదువుతున్నాయ్యా, ప్రార్థిస్తాను. ఇక నీ టైం మళ్ళీ పాటిస్తాను ప్రభా. నన్ను ఏ స్థితిలో నేను గొప్పగా ఆశీర్వదించినవో ఆ స్థితిని నేను మర్చిపోనే యేసయ్యా, నీకు వందనాలు. ఇక ప్రభా నైనా ఈ రోజున తండ్రి క్షమించడము, మరి ప్రేమ, న్యాయము, కనికరము, కృతజ్ఞత ఉండాలని సెలవిస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మవరములు, ఆత్మవరంలో పాలించాల దేవా, నీకు వందనాలు. ఇక బిడ్డలందరూ నువ్వు ఆశీర్వదించండి నా యేసయ్య. నీ సన్నిధి, నీ మహిమ, నీ ప్రసన్నత నింపమని అడుగుతున్నాను.
భారముదాత్మతులుగా నీ ప్రార్థిస్తున్నా తండ్రి. ఎవరికైతే కుదరని రోగం అయితే ఉన్నదో ముట్టి బాగు చేయబడాలి. నీకు వందనాలు. యెహోవా క్షమ, యెహోవా రాఫా నీకు వందనాలు తండ్రి. అన్ని రంగాలుగా విడుదల దయచేయమని అడుగుతున్నా. ఇక ప్రభా మరి ఆరాధన టైంలో ఎవరికొరకైతే నీ బిడ్డలు ప్రార్థించలో వారి మనసాన్ని జ్ఞాపకం చేస్తున్నా ప్రభా. వాళ్ళు ఏ రక్తం అయితే తక్కువ ఉందో ఆ రక్తం పెంచండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు. ఆ బెడ్లో ఇన్ఫెక్షన్ తీసేయండి, ఆ కొవ్వును తీసేయమని అడుగుతున్నారు, కొలెస్ట్రాల్ తొలగించమని అడుగుతున్నా తండ్రి. ఇక ప్రభా ఏ నెగిటివ్ మాటలు వాళ్ళు పని చేయదు దేవా, నీకు వందనాలయ్యా. ఇగో స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా, నీకు వందనాలు. ఇప్పుడే హించని మెరకలు జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. నా యేసయ్యాని ఆశ్రమం తీసుకో తాకమని అడుగుతున్నా. మొదలు బలవంతుని బంధిస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి. అప్పటికి మంచి వైద్యం జరిగించండి అయ్యా. ఇగో తండ్రి ప్రతి రిపన్ నార్మల్ తీసుకురండి, నీరసం నుండి విడుదల దయచండి ప్రభా. ఓకారం వచ్చుడు పేల్చుకొచ్చుడు తొలగిపోవాలి తండ్రి. జీర్ణశక్తిని దయచే ప్రభా, నీకు వందనాలు. ఇగో ప్రభా ఏ రక్తం అయితే పేల్చుకొచ్చుడు వచ్చేసిందో అది ముట్టి బాగు చేయి ప్రభా, నీకు వందనాలు. ఆ సిగురు దత్తలకు వచ్చే రక్తం తొలగించమని అడుగుతున్నా. బిడ్డలందరూ ముట్టి స్వస్థపరచండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు నీ ప్రభావం తాకునట్లు ప్రార్థిస్తున్నా. ప్రార్థనాత్మ దయచే ప్రభా, నీకు వందనాలయ్యా. ఇగో ప్రభా ఈ రోజు నీ ప్రేమలో ఫలిస్తానయ్యా. ఓ క్షమిస్తా తండ్రి. ఇక నీ పరిచిత పడుతున్న ప్రభా, తెలిసి తెలియక నిన్ను ఇన్ని మాట్లాడినా ఇంత సమ్మతం కోల్పోతున్నా ప్రభా. ఈ రోజున నాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు తండ్రి. ఇక తండ్రి ప్రభా క్షమించే హృదయం మాకు దయచేయండి అయ్యా. ప్రేమించే గుణము మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. ప్రతి ఒక్కరు ఫలించాలా ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ రోజు దీన్ని నేను జయిస్తున్నా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇగో స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్న దేవా, భారవతాత్మ తొలిగాక నేను ప్రార్థిస్తున్నాను. మొదట బలవంతుని బంధిస్తున్న దేవా, ఇక ప్రతి ఒక్క బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ రోజున నువ్వు సంఘాన్ని ఆశీర్వదించాలని చూస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు తెలిసి తెలియక మాకు విశ్వాసం చేస్తున్న విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ అన్ని ఉన్నాయి. మరి వాక్యం చదువుతున్నా, ప్రార్థిస్తున్నా, దేనికి ఇస్తున్నా అన్నీ మేము అనుకుంటున్నాం. కానీ యజబెల్ స్త్రీ మోసపుచ్చే అలాంటి ఆత్మ మనలో ఉన్నదా అయ్యా? ఈ రోజున దాన్ని బంధిస్తున్న ప్రభా, నీకు వందనాలు తండ్రి. అన్ని రంగాలకి విడుదల దయచండి అయ్యా. ఇక ప్రతిదీ నీ యొక్క సాహసం చేసే కృప మాకు సహాయం దయచండి అయ్యా. ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరచండి, ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రభావం క్షమించండి అయ్యా. కోపములు, ఆవేశంలో, గర్భములో అయ్యా నీ న్యాయం చేయక ఒకరికి న్యాయం చేసి ఒకరు అన్యాయం చేయాలని చూస్తున్నాను. నాకు క్షమించండి ప్రభా. మరి వీళ్ళకి న్యాయం చేసి ఇక్కడ నీ అన్యాయం చేస్తే నేను పడిపోతానా? నా పేరు జీవగ్రంథంలో ఉండదా? తుడిచివేస్తావా? మరి నా పేరు నిలకడగా ఉండాలంటే నీకు క్షమిస్తాను ప్రభా. నీ అందరి పట్ల న్యాయం కలిగి ఉంటాను ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇక ప్రతి ఒక్క బిడ్డలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నిత్యంగా నీ దెబ్బలు స్వస్థత, రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపూసు నొప్పి, నడు నొప్పి, కన్నొప్పులు, ఛాతి నొప్పులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్నా. నా యేసయ్య నీకు వందనాలు. నా యేసయ్య సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి మీద ప్రార్థనాత్మను విడుదల చేస్తున్నాను. ఈ వాతావరణానికి ఏ డిస్టర్బ్ రాకుండా కాపాడండి అయ్యా. స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నాను. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నాను. ఇక నువ్వు ఏ స్థితిని పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభా, నీకు వందనాలు. ఒకప్పుడు ఇలా ఉన్న నన్ను ఇలా తీసుకొచ్చి ఇంత గొప్ప సంపద నాకు ఇచ్చిన యేసయ్య, నీకు వందనాలు తండ్రి. అన్ని రంగాలుగా విడుదల దయచేయమని అడుగుతున్నా. ఈ రోజున ప్రభా నా స్థితిని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, నీకు వందనాలు. వెనుక లేని ఊర్లోకి వెళ్ళి నన్ను తీసుకొచ్చి ఒక స్తంభేరిలో పెట్టి నన్ను ఇంత స్థాయికి గొప్ప స్థాయికి తీసుకొచ్చిన దేవా, సమస్తమైన చెల్లుని కాక యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఐ రిలీజ్ ఇప్పుడే ప్రతి దేహాన్ని ముట్టి స్వస్థపరచండి. ప్రతి శరీరాన్ని మోసగించి అపవిత్రాత్మ తొలగిగానే ప్రార్థిస్తున్నా. నీ దర్శనం రిలీజ్ చేస్తున్నా తండ్రి, నీకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యాల అభిషేకం మీ అందరికీ ద్వారాలు తెరబడుతుంది. ఈ ప్రతి ఒక్కరు ఏదో చులకనగా ఉండదమ్మా, నిర్లక్ష్యంగా ఉండదు. ప్రతి ఒక్కరు అడగండి, మీ అందరికీ దేవుడు ద్వారాలు తెరబోతున్నాడు. అన్ని రంగాలుగా విడుదల ఇచ్చండి. ప్రతి అవసరతలు నీ మహిమకరంగా తీర్చమని నా తండ్రి సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్.